సో అయితే మనం వివాహ ప్రకరణంలో ఇది చాలా ఇంపార్టెంట్. వివాహ ప్రకరణం అంటే దాని కింద మనం చూడాల్సింది నిశ్చయితాంబూలాలకి పెళ్లి కుమారుని పెళ్లి కూతురిని చేయటానికి శుక్లపక్షంలో విద్య తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథులలో చేసుకోవచ్చు అని గ్రంథంలో రాశారు. శుక్లపక్షంలో విద్య తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి. ఓకే, పోతే ఏ నక్షత్రాల్లో చేయొచ్చు? అశ్విని పునర్వసు పుష్యమి హస్త చిత్త స్వాతి అనురాధ శ్రవణం ధనిష్ట శతభిషం ఈ నక్షత్రాల యందు ఆది, ఓకే, బుధ గురు వారములందు, ఓకే, ఈయన రాశాడు ఈ గ్రంథాల్లో జనరల్గా. కానీ ఎక్కువ మంది బుధ గురు శుక్రాలు ఎక్కువ చూస్తారు. మిగతా సమయంలో ఆ, అంటే మంగళవారం ఈ బ్రాకెట్లో పెట్టినవి ఉన్నాయి చూసారా, సోమ శనివారాలు చాలా వరకు వదిలేస్తారు. అందుకని అది ఆప్షన్ కింద ఇచ్చారు. ఆదివారం బుధ గురు, ఓకే, శుక్రవారం ఇక్కడ రాయలేదు కానీ తీసుకుంటారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఆ సమయంలో ఒక గ్రహము నీచ ఎందు ఉంది అంటే, నీచ ఎందు అంటే డిబిలిటేటెడ్. నేను చెప్పాను గ్రహాల స్థితి ఉచ్చ స్థితి నీచ స్థితి. సో ఒకవేళ ఆ రోజు ఒక గ్రహము నీచ ఎందు ఉంది అంటే, నీచ ఎందు ఉన్న గ్రహము వక్రీ రెట్రోగ్రేడ్ అయింది అనుకో. ఒక గ్రహము ఆ రోజు వివాహ లగ్నం పెట్టే సమయానికి ఒక గ్రహము నీచ స్థితి పొందింది అంటే నీచ రాశి. ప్రతి గ్రహానికి ఉచ్చ స్థితి నీచ స్థితి ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాను నేను, కుజుడికి మకరం ఉచ్చ స్థితి, కర్కాటకము నీచ స్థితి, బుధుడికి కన్య ఉచ్చ రాశి, నీచ రాశి మీనం. ఇట్లా చెప్పున్నాను ప్రతి ఒక్కరికి కూడా. మేషం సూర్యుడికి ఉచ్చ రాశి, తుల తుల నీచ రాశి. ఓకే, ఇట్లా ప్రతి గురువుకి కర్కాటకము ఉచ్చ స్థితి, మకరము నీచ. సో ఇట్లా ఒక గ్రహము నీచ ఎందు ఉంటే అదే గ్రహము నీచ ఎందు ఉండి వక్రించింది అనుకోండి, ఒక రిట్రోగ్రేడ్ అయ్యింది, నీచ ఎందు ఉన్న గ్రహము వక్రించింది, అప్పుడు ఉచ్చ స్థితి పొందిన గ్రహముతో, ఉచ్చ స్థితి అంది అంటే ఉచ్చ అంటే ఏదైనా గ్రహం ఉచ్చ పొందింది. ఎందుకంటే మకరంలో కుజుడు వర్క్ ఎక్సాల్టెడ్ అంటే ఉచ్చ స్థితి. ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహముతో సమాన లగ్నానికి ఏ ఉచ్చ స్థితిలో ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహ లగ్నానికి 5వ 9వ వెంట పాపగ్రహం లేకుండా నిశ్చయితాంబూలు తీసుకోండి. అంటే ఒకవేళ మీకు ఆ సమయంలో నీచయందు ఉన్న గ్రహము ఆ రోజే చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కండిషన్ చూసుకోవాలి. ఏదన్నా గ్రహం ఉచ్చ స్థితి పొందితే ఆ గ్రహ లగ్నం చూసుకుంటూ 5వ 9వ వెంట పాపగ్రహాలు లేకుండా, అంటే ఆ లగ్నానికి 5 9 ఏంట పాపగ్రహాలు లేకుండా నిశ్చయితాంబూలాలు తీసుకుంటుకును మరియు పెండ్లి కుమారుని పెండ్లి కూతురిని చేయుటకు మంచిది. అంటే ఒకవేళ మీకు ఆ గ్రహం నీచే, ఒక లగ్నంలో ఒక గ్రహం నీచ పొంది ఉంది అన్నప్పుడు, నీచ పొంది ఇంకొక రెట్రోగ్రేడ్ అయింది వక్రీభవిస్తే, ఉచ్చ ఎందు ఒక గ్రహము ఉంటే ఆ సమాన లగ్నానికి ఏ గ్రహం అయితే ఉచ్చ స్థితి పొందిందో ఆ గ్రహ లగ్నానికి అక్కడి నుంచి చూసుకుంటే 5 9 వెంట పాపగ్రహాలు లేకుండా చూసుకుంటే నిశ్చితాంబూలాలు తీసుకోవడం మంచిది. శనివారం అయితే 12 గంటల నుండి పెండ్లి చూపులకు మాత్రం మంచిది. శనివారం వాళ్ళు ఈయన గ్రంథంలో రాశాడు, శనివారం 12 గంటల నుండి పెండ్లి చూపులకు మంచిది, పెండ్లి చూపులు చూడొచ్చు. ఇదంతా నిశ్చయితాంబూలాలకి చాలా మంది అడుగుతూ ఉంటారు. నిశ్చయితాంబూలాలకి ఏ రోజులు మంచి? శుక్లపక్షం నుండే ఇచ్చాడు, కృష్ణపక్షం లేదు. సో ఏ తిథులు అంటే విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథులు చాలా మంది ఇక్కడ రాశారు కానీ ఇష్టపడరు పౌర్ణమి అలాంటివి. పాడ్యమి తర్వాత వచ్చి రెండవ తిథి విధియ, ఓకే, తదియ తీసుకుంటారు. పంచమి సప్తమి దశమి, ఏకాదశి చాలా మంది ఇష్టపడరు, త్రయోదశి ఇంతవరకు తీసుకోండి. విద్య తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి ఈ తీసుకోండి. పౌర్ణమి ఏకాదశి చాలా మంది తీసుకోరు. సరే, నెక్స్ట్ ఈ నక్షత్రాలు అశ్విని పునర్వసు పుష్యమి అంటే మొదటి నవకంలో 3 నక్షత్రాలు. హస్త చిత్త స్వాతి అనురాధ రెండవ నవకంలో 4 నక్షత్రాలు. మూడవ నవకంలో శ్రవణం ధనిష్ట శతభిషం 3 నక్షత్రాలు. అంటే 4 4 8 11 నక్షత్రాలు, 27 నక్షత్రాల్లో
11 నక్షత్రాలు నిశ్చయితాంబూలాలకి. ఆదివారము బుధ గురు ఈ బ్రాకెట్లో ఆప్షన్ అన్నమాట. వారంలందును సరే ఇది నేను చెప్పాను గ్రహాల స్థితి. ఆ టైంలో మనం పెళ్లి కూతురు మరి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయటానికి లగ్నం పెట్టడానికి. ఓకే, శనివారం పెళ్లి చూపులకు మంచిది. తర్వాత పోతే సోమ మంగళ శుక్రవారములందు పెండ్లి కుమారుని పెండ్లి కూతురిని చేయరాదు అని క్లియర్గా రాశారు ఇక్కడ గ్రంథంలో. సోమ మంగళ శుక్రవారములందు పెండ్లి కుమారుని పెండ్లి కూతురిని చేయరాదు. ఓకే, జనరల్గా ఈ సోమ మంగళ అనేది నేను ఇక్కడ మంగళ అంటే కుజ హోర, కుజుడు అధిపతి. సోమ ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్ చేశాడు. సో సోమ మంగళ శుక్రవారములందు శుక్రవారం అంటే శుక్రుడి వివాహానికి కారకుడు. ఆ గంటలో శుభ కార్యక్రమాలు అంటే శుక్రుడు ఆ గంటకి ఆ హోరాకి అధిపతి. ఆయన వివాహాలు ముందుకు తీసుకెళ్ళటం, పోతే రొమాన్స్, ఆకర్షణ ఇలాంటి కార్యక్రమాలకి ముఖ్యుడు. కానీ ఇక్కడ శుక్రవారంలో పెళ్లి కుమారుని పెళ్లి కూతురు చేయరాదు రాశారు. ఓకే, ఆ రోజు ఈ 3 రోజులు సోమ మంగళ శుక్రవారంలో పసుపు కొట్టకూడదు అని రాశారు. ఓకే, తర్వాత కూర్చోండి. అన్ని వర్ణముల వారికి శుక్రవారం వివాహానికి శుభం. అందుకని వివాహానికి నేను చెప్పింది ఎప్పుడు కూడా బుధ గురు శుక్ర హోరాల్లో పెట్టుకోమని చెప్పాను. వివాహాలకు మంచిది. కాకపోతే పసుపు కొట్టుకోవడానికి ఈ సోమ మంగళ శుక్రవారాల్లో పెళ్లి కుమారుని పెళ్లి కూతురిని చేయరాదు, పసుపు కొట్టకూడదు. పసుపు కొట్టుకోకుండా ఈ పెళ్లి కుమారుని పెళ్లి కూతురిని చేయకుండా మిగతా వివాహాలకైతే అన్ని వర్ణాల వారికి శుక్రవారం చాలా బెస్ట్ అని శుభం అని రాశారు. కానీ ఒక్క శుక్రవారం కోసం ఎదురు చూడలేం కదా, వారంలో 7 రోజుల్లో. అందుకని శుక్ర గురు బుధ ఈ 3 రోజులు. ఎందుకంటే హోరాన్ని బట్టి ఆ గంటకి అధిపతి హోరా చక్రంలో రాసి ఉన్నారు కాబట్టి శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చని, గురు శుక్ర బుధ హోరాల్లో చేసుకోవచ్చని అన్నారు కాబట్టి ఒక్క శుక్రవారం పట్టుకుంటే వారం అంతా మిగతా టైంలో వివాహాలకి సమయం వేస్ట్ కావద్దు. కాబట్టి 7 రోజుల్లో 3 రోజులు. ఓకే, కానీ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని సోమ మంగళ శుక్రవారాలు చేసుకోవద్దని, పసుపు కొట్టుకోవద్దని ఈ గ్రంథంలో రాశారు. 73వ పేజీలో వివాహ ప్రకరణంలో ఇది సర్వార్థ చంద్రిక మొదటి భాగం బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలా కృష్ణమూర్తి శాస్త్రి గారు రాశారన్నమాట. శుభమాసాలు. ఏ శుభమాసాలు? రవి అంటే సూర్యుడు మేష వృషభ మిథున తులా కుంభ రాశులందు ఉండగాను. అంటే సూర్యుడు మేషరాశిలో కాడి నుంచి మేష వృషభ మిథున మళ్ళీ తులా కుంభరాశులందు ఉండగాను. సూర్యుడు పుష్యమాసమున కంటే ఇతర మాసముల యందు ధనస్సు మకరముల యందుండగాను. అనగా మాఘ ఫాల్గుణ వైశాఖ జ్యేష్టము ఈ 4 మాసములు శుభకరములు వివాహాలకి. అంటే ఇవన్నీ ఇది అంటే సామాన్యులకి ఇది రాసులు ఏ రాశిలో రవి ఉన్నాడు అని ఎన్ని తెలియకపోయినా జనరల్గా మాఘమాసము అంటే మనకి మాఘ ఫల్గుణ వైశాఖ జ్యేష్టం. ఓకే, ఈ 4 మాసాలు శుభకరాలు అని. అందుకని మీరు చాలా మంది అంటూ ఉంటారు ఇక్కడ మాఘమాసం స్టార్ట్ అయ్యింది అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మాఘమాసం మనకి? మీకు శుభముహూర్తాల్లో ఈ పంచాంగాలు చూసుకుంటే పంచాంగం కొనుక్కోండి. ఎవరికైనా జ్యోతిష్యం చూడాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పంచాంగాలు కొనుక్కోవాలి. మాఘమాసం మీకు జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, జనవరి 20 నుంచి మాఘమాసం స్టార్ట్ అవుతుంది. ఓకే, జనవరి 20 నుంచి ఫిబ్రవరి 20 దాకా. మరి ఫిబ్రవరి 20 నుంచి మీకు ఫల్గుణ మాసం. సో మాఘమాసం జనవరి 20 నుంచి స్టార్ట్ అయినప్పుడు మీకు వివాహ ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ 2026లో, ఎందుకంటే ఇప్పుడు శుక్రమౌఢ్యం వల్ల ఆపేశారు కాబట్టి ఫిబ్రవరిలో కూడా వివాహ ముహూర్తాలు లేవు. ఫల్గుణ మాసం ఫిబ్రవరి 26 నుంచి ఫల్గుణ మాసం స్టార్ట్ అయినప్పుడు వివాహాలు ఫిబ్రవరి 21 నుంచి ఉన్నాయి. ఆ రోజు
వీళ్ళు ఈ పంచాంగకర్త రాసిన శనివారం ముహూర్తం పెట్టాడు. జనరల్ గా అది ఎందుకని అంటే శనివారం ఎందుకు పెట్టాడు ఇక్కడ ఆప్షన్ ఇచ్చున్నారు, ఇక్కడ శనివారం కూడా చేసుకోవచ్చు అని దాన్ని పట్టుకొని వెళ్ళి ఉండొచ్చు వాళ్ళు. అయితే నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు అశ్విని నక్షత్రం. ఆ రోజు అశ్విని నక్షత్రం మనకి ఏ నక్షత్రాలు చెప్పుకున్నాం? అశ్విని నక్షత్రం మంచిదని చెప్పాను, ఇక్కడ రాసి ఉన్నది అశ్విని నక్షత్రం ఈ వివాహాలు మంచిదని. ఇక్కడ శనివారం ఈ ఆప్షన్ ఇచ్చారు కదా, దానివల్ల ఆయన ఈ గ్రంథంలో కూడా ఈయన మహానుభావుడు శనివారం కూడా చూసుకోవచ్చు అని రాశారు కాబట్టి శనివారము అశ్విని నక్షత్రం వివాహాదులు చేసుకోవచ్చు. ఈ ఎవరికి ధనుసు రాశి వాళ్ళకి తెల్లవారుజామున 3:34 ముహూర్తం పెట్టాడు. ఎవరు? ఫిబ్రవరి 21. ఆ తెల్లవారుజామున 3:30 పెట్టిన ఆ హోరాకి అధిపతి చూసుకొని అది శుభ సమయంలోకి వస్తుందా అన్నది మనము తప్పనిసరిగా చూడాలి. తెల్లవారి 3:34 ఇప్పుడు ఇది మనం చూడాలి అంటే మనం ఫిబ్రవరి 21, 2026కి వెళ్ళాలి. ఇది ఏ సమయం వస్తుంది అన్నది. మనము అధిపతికి దాంట్లోకి వెళ్ళాలి అంటే హోరా టైమ్స్ లోకి వెళ్ళాలి ఫస్ట్. ఆ రోజు చేయాలి. ఏ రోజు అది వివాహాలకు పెట్టింది? 21 ఫిబ్రవరి 2026. 21 ఫిబ్రవరి 2026. 21 ఫిబ్రవరి 2026. ఓకే. తెల్లవారుజాము 3:34. ఏ ఏరియా ఇది? ఈయన వేసిన ప్రకారం వచ్చేసి ఇది గుంటూరు వాళ్ళకి. ఈయన రాసింది ఈ ఈ పంచాంగం రాసిన మహానుభావుడు దైవజ్ఞ వంగర సత్యనారాయణ సిద్ధాంతి గారు రాసిన ఈ ఈ ప్రకారం ఇది సహరచయిత వంగర నాగభూషణ సిద్ధాంతి, 5వ వారం, కనకాల మండలం, కనకాల, గుంటూరు జిల్లా. సో మనం ఇది గుంటూరు తీసుకున్నాం. ఓకే, ఆయన ప్రకారం వెళ్ళాలి ఎందుకంటే ఆయన చేశాడు కాబట్టి. గుంటూరు వాళ్ళకి ఈ పంచాంగం గుంటూరు వరకు. ఓకే, ఇప్పుడు 21 ప్రకారం మనకి 21 ఫిబ్రవరి ఆ రోజు వివాహాలు ఉన్నాయి అని చెప్పారు. శనివారం తీసుకున్నారు. శనివారం ఓకే. దాని ప్రకారం ఎన్ని గంటలకు తీసుకున్నాడు ఆయన? ధనుస్సు రాశి వారి తెల్లవారి 3:34 తెల్లవారుజామున ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 21 తెల్లవారి 3:34 21 6:30 స్టార్ట్ అయ్యింది. 6:30 వచ్చినప్పుడు ఇది 21వ తేదీ ఉదయం 6:30 ఆ రోజు సూర్యోదయం అయింది, అక్కడికి తీసుకున్నాడు. కానీ 21 మనం అర్లీ మార్నింగ్ తీసుకోవాలి. అర్లీ మార్నింగ్ వస్తే ఇది 3:25 నుంచి 3:25 నుంచి ఆ రోజు ఉదయం 3:25 నుంచి శనిహోర స్టార్ట్ అయింది. కరెక్ట్, శనీశ్వరుడు శనివారం వస్తుంది ఆ గంటకి అధిపతి. 3:25కి ఆయన శనీశ్వరుడు. ఇప్పుడు ఈ టైంలో మనం ఇది పుష్కరాంశ వస్తుందా శుభ సమయం వస్తుందా అన్నది చూసుకోవాలి అంటే మనం మళ్ళీ దీంట్లోకి వెళ్ళాలి. ఇది సమయాల్లోకి వెళ్ళాలి. సమయంలో మనము మీకు ఇది చూపించాను. నేనేం చూపించాను? 3:25 నుంచి శని హోరా స్టార్ట్ అవుతుంది. సో ఆయన 3:34కి తెల్లవారుజాము 3:34 ఇచ్చాడు ముహూర్తం. సో శనివారం గ్రంథంలో చూపించాను, ఆయన గ్రంథంలో రాసి ఉన్నారు. ఎవరు? ముల్లపూడి లీలాకృష్ణమూర్తి ఆప్షన్ ఇచ్చాడు శనివారం కూడా తీసుకోవచ్చు అనేసి.
సో శనివారం ఓకే. ఆ రోజు అశ్విని నక్షత్రం చెప్పాను నేను. అశ్విని నక్షత్రం ప్రకారం సో తెల్లవారు గంటల 3:30 ఇది ముహూర్తం అన్నప్పుడు మనము శని హోర 3:25 నుంచి 4:27 దాకా శని హోర ఉంది. ఈ శని హోరాల్లో శుభ సమయం. కానీ జనరల్గా శని టైం తీసుకోరు వీళ్ళు. నేను చెప్పాను మీకు, జనరల్గా శనీశ్వర కుజ హోరాల్లో వివాహాలు వద్దంటారు. కాబట్టి చూసుకోండి మీరు. ఓకే. అయితే ఇప్పుడు ఈ సమయం పెట్టిన ముహూర్త సమయం 3:30 ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అన్నది చూడాలి. అంటే శుభ సమయం వస్తుందా, అశుభ సమయం వస్తుందా? ఆ రోజు డేట్ ఇవ్వాల్సి వస్తుంది మనకి. ఏ రోజు అది? ఫిబ్రవరి 21. ఫిబ్రవరి 21, 2026. ఓకే. గుంటూరు తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఈ ఈ పంచాంగం రాసినటువంటి మహానుభావుడు ఆయన గుంటూరుకి సంబంధించింది కాబట్టి ఆ గుంటూరు ఏరియాలకి, అందుకని మీరు పంచాంగం మారుతూ ఉంటారు, చూసుకోవాలి. హైదరాబాద్ పంచాంగం, తిరుపతి పంచాంగం తీసుకొని మీ ఏరియాకి మీరు చూసుకోకూడదు. మీ ఏరియా పంచాంగం ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు గుంటూరు ప్రకారం చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చిన ముహూర్త సమయం 3 గంటల, తెల్లవారి 3:34 సమయాలు, 3:34. ఆ ప్రకారం మనం వెళ్తే 3:34 3:34 సమయంలో ఏ లగ్నం వస్తుంది? తెల్లవారుజామున 3:24. ఇది పిఎం కదా, మనకి ఏఎం కావాలి, ఎర్లీ మార్నింగ్ కావాలి. మనకి ధనుర్ లగ్నం వస్తుంది. ఎందుకు అని అంటే 21వ తేదీ తెల్లవారుజామున 3:34 సమయం ఇచ్చినప్పుడు ఇది లగ్న అంత్య సమయం. 2:11కి వృశ్చిక లగ్నం అయిపోద్ది. అక్కడి నుంచి వృశ్చిక లగ్నం 2:11 నుంచి మనకి ధనుర్ లగ్నం స్టార్ట్ అయ్యి 4:18, 2 గంటలు ఉంటుందని చెప్పాను కదా. 2 గంటలు. ఇది ధనుర్ లగ్నం వచ్చేసి దీర్ఘ లగ్నాలు, 2 గంటల పైన ఉంటుంది. సో ఈ మధ్యలో 3:34 అనే ఈ సమయం ఈ ధనుర్లగ్నం కింద వస్తుంది. ఎందుకంటే ధనుర్లగ్నం అంత్య సమయం అయిపోయేసి 4:18. అంటే 2:11 స్టార్ట్ అయ్యి ధనుర్లగ్నం 4:18. ఈ బాబుకి ఇచ్చిన ఈ లగ్నం ధనస్సు రాశి వాళ్ళకి. ఓకే. సో ధనుర్లగ్నం వస్తుంది. అయితే ఈ మధ్యలో టైం ఉంది, 2:11 నుంచి 4:18 ఈ సమయంలో ఆయన ఇచ్చింది 3:34. ఇది శుభ సమయమా అశుభ సమయం అనేది మనం చూసుకోవాలి. ధనుర్లగ్నం కింద వస్తుంది. ధనుర్లగ్నం సహజంగా బాగానే ఉంటుంది. సో మనకి ఏఎం స్టార్ట్ అయిందా, మిడ్ నైట్ 12 గంటల నుంచి 12. ఓకే. ఇట్లా వచ్చేసి 3:34. 3:34. ఈ 3:23 నుంచి 3:37 దాకా శుభ సమయం. 3:23 నుంచి ఇది సమయం స్టార్ట్ అవుతాయి. ఈ అయిపోద్ది, ఇది అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ క్లియర్గా రాసి ఉంటారు అంత్య సమయం. అంత్య సమయం అంటే ఇది అయిపోయింది. ఇది ఇక్కడ 3:23 నుంచి 3:37 దాకా శుభ సమయం. అయితే మనకిచ్చిన ఈ ముహూర్తము తెల్లవారు 3:34 వస్తుంది. సో శుభ సమయం. ఈయన పెట్టిన ఈ ముహూర్తము ఇది బాగుంది. ఎట్లా బాగుంది? శనివారం. జనరల్గా నేనేమంటానంటే ఇది మీరు ఎవరన్నా వద్దు అనుకుంటే శనివారం వద్దు అనుకుంటే వదిలేసుకోవచ్చు. నేను చెప్పాను పంచాంగ శుద్ధి అంటే, పంచాంగము అంటే వార నక్షత్ర తిథి కరణ యోగాలు. వారంలో మీకు బుధ గురు శుక్రాలు రాలేదు, శనివారం వద్దులేబ్బా అనుకుంటే వదిలేసుకోండి, మీ ఇష్టం. అట్లా కావాలనుకుంటే మీ ఇష్టం, శనివారం వద్దులే అనుకుంటే. సో ఈ ముహూర్తం ఈ ఫిబ్రవరి 26 గుంటూరు వాళ్ళకి పెట్టింటే ఈ శనివారం ఇది శుభ ముహూర్తం కింద వస్తుంది అన్నమాట. అట్లా అనమాట. తర్వాత నెక్స్ట్ వస్తుంది మళ్ళీ వివాహాదులు 22 ఆదివారం వస్తుంది. ఆదివారం ఎందుకు తీసుకున్నారు? నేను గ్రంథంలో ఆయన ఆదివారం కూడా ఇచ్చాడు. ఆయన మీకు ఆదివారం అంటే ఆదివారం కూడా ఉంది. సో ఇట్లా చూసుకోవాలి. శుభమాసాలు చెప్పాను నేను. ఏ మాసాలు చెప్పాను? మాఘ, ఫల్గుణ, వైశాఖ, జ్యేష్ఠ, ఈ 4 మాసాలు శుభకరాలు అంటారు. ఓకే. కార్తీక మాసం, మార్గశిర మాసాలు చేయుట
అల్ఫ ఫలం అంటే మధ్యం. అంటే మరి ఇంకా జనాలు ఇక మాఘమాసం ఫల్గుణ మాసం అంటే మాఘమాసం జనవరి 26 స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 20 నుంచి మళ్ళీ ఫల్గుణ మాసం ఉంటుంది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 20 నుంచి ఆ మాఘ మాఘమాసం వచ్చేసింది. ఫల్గుణ మాసం తర్వాత మార్చి 20 దాకా ఉంటుంది. మార్చి 20 నుంచి సో మీకు ఈ మాఘ ఫల్గుణ వైశాఖ జ్యేష్ఠ మాసాలు ఈ 4 మాసాలు మంచి అని, కార్తీక మార్గశిరాలందు మీడియం మీడియం అంటే పర్వాలేదని అంటే అప్పటికి ఎన్ని ఈ 4 ఈ 2 6 మాసాలు. మిగతా మాసాలు వద్దనుకుంటే చాలా మంది వదులుకుంటా ఉంటారు. చూసుకోవాలి మీరు. మాఘమాసం నుంచి స్టార్ట్ అవుతాయి వివాహాలు. మాఘ ఫల్గుణ వైశాఖ జ్యేష్ఠ కార్తీక మార్గశిర మాసాలందు. నెక్స్ట్ శుభ నక్షత్రాలు వివాహాలకి రోహిణి, మృగశిర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, పూర్వభద్ర, రేవతి వీనితో పాపగ్రహములు లేనివిగా చూసి ఈ 11 నక్షత్రాలు శ్రేష్టమైనవి. ఓకే, అంటే ఈ నక్షత్రాలలో పాపగ్రహాలు లేకుండా శుభతిథులు విద్య, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ఈ 7 తిథులు వివాహాలకి మంచివి అని మీకు చెప్పారు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలా కృష్ణమూర్తి గారు. ఓకే, గ్ర మీరు అసలు జ్యోతిష్య ప్రకారం గ్రంథాల్లోకి వెళ్తే అసలు వివాహమే అసలు కానీయటం లేదు. అష్ట అష్టకొనుకోవటంలో చెప్పేసి ఎలిక పిల్లి అని చెప్పారు. అసలు ఇవన్నీ చూశారు అంటే కాకపోతే ఏంటంటే గ్రంథంలో రాశారు కాబట్టి వీలైనంత వరకు వాటిల్లో చూసుకోండి. పంచాంగ శుద్ధి అంటే వార తిథి నక్షత్ర కరణ యోగాలు కుదిరేటట్టుగా చూసుకోండి. మీకు ఎవరైతే మీకు వివాహాలకు మీరు ఒక 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 మహానుభావుని నిర్ణయించుకున్న తర్వాత ఆయన్ని అడగండి. సార్ నాకు ఈరోజు మంగళవారం ముహూర్తం పెడుతున్నారు సార్, అఘోరాధిపతి కుజుడు అవుతారు కదా, వద్దులేండి. లేకపోతే శనివారం ముహూర్తం పెడుతున్నారు, ఈ హోరాకి ఈ గంటలో ఆ ముహూర్త సమయానికి శనీశ్వరుడు అధిపతి అవుతాడు, మాకు బుధ గురు శుక్ర హోరాల్లో పెట్టండి, ఈ తిథుల్లో పెట్టండి, ఈ వారాల్లో పెట్టండి. నేను చెప్పినట్టుగా జనరల్గా అడిగే వారాలు 3 వారాలు. ఈ మాసాలు మాఘ ఫల్గుణ వైశాఖ జ్యేష్ఠ కార్తీక మార్గశిర మాసాల మిగతా వద్దని మిగతా మాసాలు. సరే, నెక్స్ట్ తిథుల గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి జనరల్గా అష్టమి, ద్వాదశి, ఈ షష్ఠి ఈ ఎట్టిలో వద్దనుకుంటారు. సో శుద్ధ పాడ్యమి, శుక్లపక్ష పాడ్యమిని కూడా వివాహానికి వద్దనుకుంటారు. శుక్లపక్ష పాడ్యమి అంటే మొదటి తిథి కాబట్టి. పోతే నెక్స్ట్ వచ్చి శుభవారాలు బుధ గురు శుక్ర. ఈ చెప్పాను బుధ గురు శుక్ర గ్రంథంలో ఆయన క్లియర్గా రాశాడు. ఇవి చాలా మంచివి అని. ఈ 3 వారాలు ఉత్తమం. అందుకని ఏంటంటే కొంతమంది శనివారం ఆదివారం తీసుకున్నా కూడా తీసుకుంటూ ఉంటారు, కానీ ఉత్తమము అంటే ఈ 3 వారాలు చాలా బెస్ట్ అని. ఆది శనివారాలు మధ్యము. అందుకని నేనేం చెప్పానంటే కొన్ని పంచాంగాల్లో ఆదివారం శనివారం కూడా వివాహాలు చూస్తారు. మధ్యమం మీడియం అంటే మనం ఓన్లీ 3 రోజుల కోసమే చూడలేం కాబట్టి ఇవి కూడా ఆది శనివారాలు కూడా ఇంక్లూడ్. మంగళవారం వద్దు అని, సోమవారం కూడా వద్దు అని అంటారు. అప్పటికి ఎన్ని వారాలు దొరికినాయి మనకి వివాహాలకి? బుధ గురు శుక్ర ఆదివారం శనివారం 5 వారాలు దొరికినాయి. 2 వారాలు సోమ మంగళ వదిలేసుకుంటాం. కానీ శనివారం కూడా కొంతమంది అంగీకరించటం లేదు. కాబట్టి శనివారం కూడా తీసేసామనుకోండి, గ్రంథపరంగా వెళ్తే మనకు బుధ గురు శుక్ర ఆదివారం ఇంత దొరుకుతాయి. ఆదివారం అంటే సూర్యహోర. ఓకే, పోతే ఏ దినాలు వద్దు అనుకుంటే కొన్ని కర్ణాలు యోగాలు ఇవన్నీ ఉన్నాయి. కర్ణ యోగాలు చాలా మంది ఈ రోజుల్లో పట్టించుకోవటం లేదు. వ్యతిపాత, వైధృతి, పరిఘాయోగ పూర్వభాగం అంటే మొదటి భాగము, అమావాస్య, అష్టమి, షష్ఠి ఇలాంటి తిథులు. పోతే కొంతమంది నన్ను అడిగారు రాహుకాలములు దుర్ముహూర్తాలు. రాహుకాలాలు లో వివాహాలు ఎందుకంటే ఇది కండిషన్ డౌట్ఫుల్ గా ఉంది. ఇది చాలా మంది ఏమంటారంటే రాహుకాలం వివాహాలకి చేసుకోవచ్చండి, అది వివాహాలకి అది కాదు అంటారు. కానీ గ్రంథాల్లో ఏమంటుందంటే ఏకవింశతి 21 మహాదోషాలు ఉన్నాయి. ఈ మహాదోషాల్లో దుర్ముహూర్తము రాహుకాలములు అవి ఈ 21 మహాదోషాల్లో ఉండకూడదు అన్నమాట. కాబట్టి చాలా మంది చెప్తా ఉంటారు రాహుకాలం అని వివాహాలు పెట్టుకోవచ్చండి,
అంటారు. ఎందుకు డౌట్ పెట్టడం వాళ్ళకి తల్లిదండ్రులకి? వాళ్ళకి జనరల్‌గా రాహు కాలాలు, యమగండ కాలాలు, దుర్ముహూర్తాలు, వర్జ్యము, ఆ! ఇవన్నీ వాళ్ళు గుళికా కాలము, యమగండ కాలము, దుర్ముహూర్తము, వర్జ్యము, రాహుకాలం ఇవన్నీ వాళ్ళు వదులుకుంటున్నప్పుడు, ఆ తల్లిదండ్రులను మీరు బలవంతంగా చెప్పమాకండి వాళ్ళకి. చేసుకోండి రాహుకాలం అయితే ఏంది అనేది. మిమ్మల్ని వాళ్ళు నియమించుకుంటున్నారు. తల్లిదండ్రులు ఒక మహానుభావుడు మీ దగ్గరికొచ్చి ముహూర్తం పెట్టండి అన్నప్పుడు, మీరు మీ ప్రకారం వెళ్ళగాకండి. వాళ్ళ ప్రకారం తల్లిదండ్రుల కోరిక ప్రకారం వెళ్ళండి. దుర్ముహూర్తము, రాహుకాలం మొదలగు ఏకవింశతి 21 మహాదోషములు ఉండకూడదనమాట. ఎందుకంటే ఆ ముహూర్తానికి 7వ స్థానం శుద్ధి 7వ స్థానం, సప్తమ స్థాన శుద్ధి అనేది వివాహానికి చాలా ఇంపార్టెంట్. 7వ స్థానం శుద్ధి అంటే చాలా మంది నన్ను అడిగారు. దీన్ని ఎట్లా చూస్తారు అంటే 7వ స్థానం అంటే వివాహ స్థానం. నేను చెప్పుకున్నాను లగ్నాన్ని నుంచి 7వ స్థానం అంటే వివాహ స్థానం. అది భార్యాభర్త స్థానం. దాన్ని శుద్ధి అంటే దాంట్లో పాపగ్రహాలు ఆ లగ్నం పెట్టే శుభముహూర్తం సమయంలో 7వ స్థానంలో ఏ పాపగ్రహం ఉండకూడదు. ఆ 7వ స్థానాన్ని ఏ పాపగ్రహ దృష్టి ఉండకూడదు. చెప్పాను. పాపగ్రహాలంటే మీకు కుజ, మంగళ. మంగళ అంటే మనకి మంగళ గ్రహం అంటే కుజుడు. కుజ, శనీశ్వర, రాహుకేతు. తర్వాత పోతే చంద్రుడు వచ్చేసి కృష్ణపక్ష చంద్రుడు. కృష్ణపక్ష చంద్రుడు, శనీశ్వర, కుజ, రాహుకేతు వీళ్ళు పాపగ్రహాలుగా చూస్తారు. బుధ, గురు, శుక్ర వీళ్ళు శుభగ్రహాలు. పూర్ణచంద్రుడు అంటే శుక్లపక్ష చంద్రుడు శుభుడు. సో 7వ స్థానం శుద్ధి అంటే 7వ స్థానంలో ఏ పాపగ్రహం ఉండకూడదు. 7వ స్థానాన్ని అంటే లగ్నం నుంచి చూస్తారు. లగ్నం నుంచి 7వ స్థానంలో పాపగ్రహాలను 7వ స్థానాన్ని ఏ పాపగ్రహము చూడకూడదు. ఇది అంటే నేను చెప్పాను గ్రహ దృష్టిల గురించి చెప్పినప్పుడు ప్రతి గ్రహము తన ఉన్న స్థానాన్ని నుంచి 7వ స్థానంలో ఉన్న గ్రహాన్ని చూస్తుంది. 7వ స్థానాన్ని చూస్తుంది. అలా కాకుండా గురు, శని, కుజ, శనీశ్వర, కుజ వీళ్ళకి సపరేట్ దృష్టిలు ఉంటాయి. గురువుకి 7వ స్థానం చూసే వాటితో పాటు 7, 5, 9 అంటే 5 తన ఉన్న స్థానాన్ని నుంచి 7వ స్థానంతో పాటు 5, 9 స్థానాలను చూస్తుంది అని. కుజగ్రహం తనం అంటే కుజుడు అంటే మంగళ గ్రహం అని, కుజ అని, అంగారకుడని, మార్స్ అని అంతా ఒకటే. సో కుజగ్రహం తన ఉన్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తూ 7వ స్థానంలో ఉన్న గ్రహాన్ని చూస్తూ ఇంకా 4, 8 స్థానాలను కూడా చూస్తుంది. శనీశ్వరుడు తన ఉన్న స్థానాన్ని నుంచి 7వ భావాన్ని చూస్తూ, స్థానం అన్న భావం అన్న ఒకటే, 7వ భావాన్ని చూస్తూ ఇంకా స్పెషల్గా తనకి 3, 10 స్థానాలను చూసే పవర్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఇవన్నీ గ్రహ దృష్టిలు కింద చూసుకోవాలి చేసేటప్పుడు. ఇంకా పోతే వివాహ సమయంలో దోష నక్షత్రాలు ఈ నక్షత్రాలుగా మఖమూల, ఆశ్లేష, జ్యేష్ఠ, విశాఖ నక్షత్రాలందరూ ఇవన్నీ కొంచెం దాంట్లో చూడాల్సి వస్తే వివాహ ప్రకరణం, జనన ప్రకరణం అంటారు. అవన్నీ దాంట్లో చూడాలి. ఇవన్నీ వదిలేద్దాం. ఎందుకంటే ఈ గ్రంథాల్లో ఇవన్నీ చూస్తే చాలా విషయాల్లో మనకి వివాహం అని అసలు కావు. ఎందుకంటే మొదటే వాళ్ళు భయపెడతా ఉన్నారు. మామూలుగా భయపెట్టరు వాళ్ళు. చాలా చాలా వివాహాలు కావడం లేదు. కాబట్టి మీరు ఇవన్నీ కొంతవరకు నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మరీ వీటిని బట్టే వివాహాలు అసలు ముందుకెళ్ళవు. కాకపోతే మీకేంటంటే పెట్టిన సమయం ఎలాంటిది? సరే ఇంకొక ముహూర్తం చూద్దాం. ఆ ముహూర్తం 22 ఫిబ్రవరి 21 నుంచి వివాహాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫిబ్రవరి 21 ఒక సమయం ఇచ్చారు. నేను అది చూశాను. అది శుభ సమయం వస్తుంది. 22 ఫిబ్రవరి ఆ రోజు కూడా ఆదివారం. ఆదివారం అంటే గ్రంథపరంగా ఓకే. అశ్విని నక్షత్రం ఓకే. వివాహాదులు మేషరాశి ఆ రోజు ఉదయం 10 గంటల 20 నిమిషాలకి 10 గంటల 28 నిమిషాలకి చూద్దాము. మనం గ్రంథం మనకి ఆ సమయం ఓకేనా? మరి చార్ట్ వేయాలిగా. చార్ట్ లగ్న లగ్న సమయం ప్రకారం వెళ్దామంటే 22 ఫిబ్రవరి గుంటూరు. గుంటూరు ఎందుకు వేసాను అంటే నేను ఒంగోలు. కానీ ఈ పంచాంగం రాసిన ఆయన ఈ ముహూర్తాలు పెట్టింది గుంటూరు పంచాంగం ప్రకారం కాబట్టి దాని ప్రకారం నేను గుంటూరే తీసుకుంటున్నాను. మనకి ఎంత తెల్లవారుజామున అంటే ఉదయం 10 గంటల 28 నిమిషాలకి ఉదయం 10 గంటల 28 నిమిషాలకు ఈ ముహూర్తం వస్తుంది. చూస్తున్నాను నేను 10 గంటల 28 నిమిషాలకి శుభ సమయం వస్తుంది. ఓకే. ఎందుకంటే 10 గంటల 18 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాలు అంటే ఈ 12 నిమిషాల సమయం నేను చెప్పాను కదా 15 నిమిషాలు 13, 12 ఇట్లా ఉంటది. సో 10 గంటల
18 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాల దాకా శుభ సమయం వస్తుంది. సో ఈ ముహూర్తం కూడా ఓకే. 10 గంటల 30 దాకా ఉంది కాబట్టి 10 గంటల 28 నిమిషాలు ఇచ్చారు. ఇది శుభ సమయం. సో మీరు చూసుకోవాలి, ఈ అశుభ సమయంలో ముహూర్తం లేకుండా నేను చెప్పినట్టు వర్గోత్తమము, పుష్కర అంశ. మీరు వెడ్డింగ్ కార్డులో చూసినప్పుడు వారం రాస్తారు. పుష్కర అంశ లగ్నం నందు, శుభ లగ్నము నందు, లేకపోతే వర్గోత్తం అనేది ఎక్కడో తక్కువ తగులుద్ది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ముహూర్తం 25 గృహ ప్రవేశాలకి. 25వ తేదీ వివాహం ఉంది, గృహ ప్రవేశాలు ఉన్నాయి. వివాహం ఇచ్చారు, గృహ ప్రవేశాలు ఉన్నాయన్నమాట. సో 25వ తేదీకి మనం చూద్దాం. ఇది ఆ సమయం, వాళ్ళు ఇచ్చిన సమయం. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అడగాలి, మీకు వివాహాలు ముహూర్తాలు పెట్టే ఇది ఈరోజు ముహూర్త జ్యోతిష్యం, వివాహ జ్యోతిష్యం కాకుండా రెండో చాప్టర్ ముహూర్త జ్యోతిష్యం. నేను చెప్పిన జ్యోతిష్యంలో వివాహ జ్యోతిష్యం, ముహూర్త జ్యోతిష్యం, సంఖ్యా జ్యోతిష్యం, ప్రశ్న జ్యోతిష్యం, వాస్తు జ్యోతిష్యం. వాస్తు జ్యోతిష్యం అనేది ఇంటికి సంబంధించింది. ప్రశ్న జ్యోతిష్యం అంటే ప్రశ్న అడుగుతారు వాళ్ళు, వాళ్ళ కోరిక నెరవేరడం కోసం, దాన్ని బట్టి చూడాల్సి వస్తుంది. సంఖ్యా జ్యోతిష్యం అంటే న్యూమరాలజీ, నంబర్లను బట్టి ప్రిడిక్షన్స్. ఓకే. అయితే ఇంకొక ముహూర్తం, వీళ్ళు ఇచ్చిన ముహూర్తం ఏంటిది? 25వ తేదీ ఫిబ్రవరి. దీని ప్రకారం గుంటూరుకి వేసాను నేను. చూద్దాం. 25 ఫిబ్రవరి ఆ రోజు వివాహ గృహ ప్రవేశాలు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సమయం ఉదయం 10 గంటల 16 నిమిషాలు. ఉదయం 10 గంటల 16 నిమిషాలు. ఉదయం 10 గంటల 16 నిమిషాల ప్రకారం ఓకే. ఎందుకంటే 10 గంటల 6 నిమిషాల నుంచి 10 గంటల 18 నిమిషాలకు శుభ సమయం ఉంది. ఓకే. సో వీళ్ళు ఇచ్చింది 10 గంటల 16 నిమిషాలు కాబట్టి ఈ సమయంలో శుభ సమయం. ఓకే. సో ఇది ఓకే. ఇట్లాగనమాట. అదే రోజు 25వ తేదీ వివాహ గృహ ప్రవేశాలకు ఇంకొక ముహూర్తం ఇచ్చారు. రాత్రి 12 గంటల 6 నిమిషాలు. రాత్రి 12 గంటల 6 నిమిషాలు అంటే 25 రాత్రి 12 గంటల 6 నిమిషాల కంటే అంటే తెల్లారి గంటల ఉదయం స్టార్టింగ్. అప్పుడు స్టార్టింగ్ 12 గంటల 6 నిమిషాలకి 12 నిమిషాల దాకా అశుభ సమయం వస్తూ ఉంది. సో ఈ 12 గంటల 6 నిమిషాలు అనేది రాత్రి, ఉదయం అర్లీ మార్నింగ్. ఈ 12 లోపల ఉంటుంది కాబట్టి ఈ టైం సూటబుల్ కాదు. ఓకే, యాజ్ పర్ క్యాలిక్యులేషన్స్. ఓకే. ఎందుకంటే 12-6 అంటే రాత్రి 25 ఉదయము 12 గంటల ఉదయాన్నే అనమాట. అంటే 12 గంటలు అయిపోయిన తర్వాత 6 నిమిషాలు అంటే 25 అర్లీ మార్నింగ్ వస్తుంది. సో ఆ ముహూర్తం, అది అశుభ సమయం వస్తూ ఉంది. సో అది చూసుకోవాలి అన్నీ కూడా. సరేనా? ఇది ఇట్లా వస్తే 25వ తేదీ 11:53కి అయిపోద్ది. 11:53 నుంచి అంటే 11:53 నుంచి అర్లీ మార్నింగ్ ఎక్కడ దాకా వస్తుంది ఆ ముహూర్తం? 11:53 నుంచి 12 దాకా. 12 అంటే అర్లీ మార్నింగ్. దీంట్లో వస్తుంది అశుభ సమయం. సో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఈ ముహూర్తంతో నేను సాటిస్ఫై కాలేను. ఓకే. అంటే ఆ రోజు హోరా అధిపతి లగ్నం వృశ్చిక లగ్నం వస్తుంది, పుష్కర అంశలో సింహ లగ్నం. కానీ సమయం ఈవెన్ దో అప్పుడు హోరాధిపతి ఎవరు వస్తున్నారు? 10-16 కదా, అంటే 12-6. 12-6కి హోరాధిపతి అర్లీ మార్నింగ్ ఉదయాన్నే ఎవరు వచ్చినా కూడా అది అశుభ సమయం. సో అంటే నేనేమంటానంటే ఈవెన్ దో మనకి బుధ గురు శుక్రులు వచ్చినా కూడా హోరాధిపతి ఆ గంటకి ఆ సమయం అశుభ సమయం కాబట్టి వాళ్ళు హోరాధిపతి ఉన్నా కూడా ఆ సమయం నేను ప్రిఫర్ చేయను. ఓకే. తర్వాత ఇంకొక ముహూర్తం 25వ తేదీ వివాహ గృహప్రవేశాలకి తెల్లవారుజామున 3:17 తెల్లవారుజామున 25 తెల్లవారుజామున అంటే 3:17 3:17. సో 3:07 నుంచి 3:21
మధ్యలో శుభ సమయం వస్తుంది కాబట్టి ఇది ఓకే. తెల్లవారుజాము ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ 26వ తేదీ వివాహ గృహారంభాలు ఉన్నాయి మేషరాశి వాళ్ళకి. ఉదయం 10 గంటల 12 నిమిషాలకి వివాహ గృహారంభాలు. వివాహ గృహారంభాలు చూసుకో, అట్లా అలా చూడాలి. ఇవన్నీ కూడా ఈ ముహూర్త జ్యోతిష్యం అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీకు చాలా మంది ఎవరో ఒకరిద్దరు అలా క్వశ్చన్స్ కూడా చేశారు. మీరు జ్యోతిష్యం నమ్మరు కదా, ఈ క్లాసులు ఎందుకు పెడుతున్నారు అంటే, అయ్యా మహానుభావ, మీకోసము ఈ గ్రంథాలు చదవాల్సిన స్థితి అంటే నాకు కష్టం లేదు ఇందులో. కష్టం అని నేను అనుకోను. ఎందుకు అనంటే సమాజానికి ఒక సహాయం చేయాలి, మంచి చేయాలి అని నేను తాపత్రయపడుతున్నప్పుడు నేను ఎప్పుడు కూడా నిత్య విద్యార్థినే. ప్రతిరోజు నేర్చుకుంటానే ఉంటాను. ఏ జ్ఞానం అయినా కూడా అమ్మ మనకి అనంతకోటి బ్రహ్మాండానికి ఆ తల్లి చెప్తాను, నేర్చుకో, నీ మైండ్ పెట్టు. దానివల్ల ఏమొస్తుంది అంటే మనిషికి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటారు. మనిషి ఎప్పుడు కూడా మనిషి డంప్ అవడు. మనస్సు నేను రిటైర్ అయిపోయాను, కూర్చున్నాను, ఖాళీగా కూర్చొని ఏదో సినిమాలు చూస్తున్నాను, టీవీ సీరియల్స్ చూస్తున్నాను, ఎంటర్టైన్మెంట్ అయిపోతున్నాను. అలా కాదు. అలా వాటిలో ఏముంది, ఏదో ఒకటి నేర్చాలి, ఏదో ఒకటి తెలుసుకుంటా ఉండాలి. అంటే దట్ ఈస్ కాల్డ్ ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషణ. వెస్ట్ వెస్ట్ అంటే నేర్చుకోవాలనే తపన. దానివల్ల ఏమొస్తుందంటే ఇలా చేస్తే మీకు సమాజానికి మంచి చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది నాకు. ఎందుకంటే ముఖ్యంగా ఒక ఏదైతే ఒక మనిషి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అనుకుంటాడో, ఆ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడేలో ఈ వివాహం అనేది ఒక బంధం. ఈ బంధంలో అతను వస్తున్నాడు, ఈ పవిత్ర బంధంలోకి అతను వస్తున్నాడు కాబట్టి, ఈ నమ్ముతున్నాడు కాబట్టి అతన్ని కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్ళటం అనేది న్యాయం. అలా జరుగుతుందా అంటే చేయాలి. అలా చేయగలరా అంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉందో లేదో మీకు తెలియదు కదా. మీరు మన సామాన్య మానవులు ప్రతి ఒక్కరు కూడా ఒకరు నమ్ముతారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సార్, సార్ మనకి వివాహం చూస్తున్నాము, మీరు ఇదిగో ఇద్దరి జాతకాలు చూడండి అంటే 75% ఏదో ఒకటి చెప్పేసి, ఏదో ఒకటి అంటే వాళ్ళు అదే జ్యోతిష్యం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్తున్నారు అంటే వాళ్ళు అనుకుంటుంది ఇదే గొప్పతనము, మాకు ఇది తెలుసు కాబట్టి ఇదే ఫైనల్, ఎలిక పిల్లి అయింది, వివాహం వద్దు, ఒక్క కారణం. ఎన్నో చెప్పాను నేను. ఆ ముహూర్త వివాహ జ్యోతిషంలో నేను గొంతు చించుకొని చెప్పిన ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక కారణం చెప్పి వివాహం చెడగొడుతున్నారు కాబట్టి ఆ వివాహం వద్దు అంటానికి దాదాపు 10 కారణాలు చెప్పగలగాలి అతను. మీరు అడగాలి వాళ్ళని. అందుకని క్లాసులకు రమ్మన్నాను నేను. క్లాసులకు వస్తే మీరు వింటారు, తెలుసుకుంటారు, సబ్జెక్ట్ మీకు వస్తుంది, అప్పుడు క్వశ్చన్ చేయగలరు అని చెప్పేసి. అలా చెప్పిన తర్వాత సరే, రెండో పాయింట్ ముహూర్త జ్యోతిషం. ఈ ముహూర్తాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది శుభ కార్యక్రమాలు అన్నిటికి కూడా, అది వివాహమైన, గృహప్రవేశమైన, గృహ ఆరంభమైన, ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన ఏ అయినా కానీ ప్రతి ఒక్కటి కూడా అంటే విద్యారంభం, కొత్తగా స్కూల్లో పంపిస్తున్నాను, ప్రతి ఒక్క శుభ కార్యక్రమం, అమ్మాయిని ఎక్కడికో పంపిస్తున్నాను, ఉద్యోగానికి పంపిస్తున్నాను, ఏదో చెప్పినా కూడా వాటికి ఒక శుభ సమయం అనేది తప్పనిసరిగా ఉంటుంది అనమాట. దాంట్లో పంచాంగ శుద్ధి అంటే వార నక్షత్ర తిథి కర్ణ యోగాలు ఈ ఐదుటిని కలుపుకుంటూ కరెక్ట్గా చూసి ఆ సమయం, ఆమెను పంపించే సమయంలో ఏ సమయం వస్తుంది, అహోరా అధిపతి ఎవరు, గురు శుక్ర బుధులు అవుతున్నారా, ఆ పంపించే సమయం కూడా 14 నిమిషాలు శుభ సమయమా అశుభ సమయమా అని చూసుకోవాలి. ఇట్లా చేయాలి చాలా విషయాలు అవన్నీ ముహూర్త జ్యోతిష్యంలో వస్తుంది. సో నెక్స్ట్ నేను ఇంకొకటి, ఆ, మనకి టైం అయిపోయిన దాకా చేయొచ్చు ఇవన్నీ ముహూర్త విశ్లేషణలు. సరే, ఇంకొక ముహూర్తం తీసుకుందాం. 28వ తేదీ వివాహాలు ఉన్నాయంటే ఫిబ్రవరి 28, వృషభ రాశి వాళ్ళకి. ఓకే, ఆ రోజు శనివారం వస్తా ఉంది. నేను చెప్పాను ఈ వివాహాలు వీళ్ళు తీసినవన్నీ బుధవారం లేదు, ఫాల్గుణ మాసం స్టార్ట్ అయింది. ఉమ్, ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఫాల్గుణ మాసం. ఓకే, జనరల్గా ఫిబ్రవరి 26 అట్లా అంటారు కదా. సో 21 ముహూర్తం నేను అనలైజ్ చేశాను. 22ని కూడా అనలైజ్ చేశాను. ఏదో ఒక ముహూర్తం చెప్పాను, అది అశుభ సమయంలోకి వస్తుంది. తెల్లారి 12 గంటల 6 నిమిషాలది అశుభ సమయంకి వస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రోజు తీసుకుందాము. ఏది 28 వివాహాదులు వృషభ రాశి వాళ్ళకి ఉదయం 11 గంటల 30 నిమిషాలకి. ఆ రోజు శనివారం వస్తుంది. సో సరే, నేను కొంచెం ఈ గ్రంథంలోకి వెళ్ళేసి మీకు కొన్ని విషయాలు ఇంకా కొన్ని ఏంటి వాటిల్లో చెప్పాల్సినవి
చెప్పాను, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చేసుకోవటానికి, నిశ్చయితాంబూలాలు చేసుకోవటానికి, పసుపు కొట్టుకోవటానికి ఇవన్నీ చెప్పాను నన్ను. అంటే సోమ మంగళ శుక్రవారాలందు పసుపు కొమ్మును కొట్టుకోవద్దని, సోమ మంగళ శుక్రవారాలలో పెళ్లి కుమారుని పెళ్లి కూతుర్ని చేసుకోవద్దని, అన్ని వర్ణాల వారికి శుక్రవారం వివాహానికి శుభమని, పోతే ఏ ఏ తిథులు, ఏ ఏ వారాలు, ఏ ఏ మాసాలు వివాహాలకి శుభము ఇవన్నీ చెప్పాను. మన మైండ్లో పెట్టుకోండి, ఆ ప్రకారం వెళ్ళండి. పోతే నెక్స్ట్ వచ్చేసి వివాహ ప్రకరణంలో ఇంకా మీకు చెప్పాల్సింది ఇంకా వచ్చేసి ఈ రాహుకాలం అనేది చాలా మంది అడుగుతూ ఉన్నారు. రాహుకాలంలో ఆ వద్దండి ముహూర్తం అంటే వీళ్ళు చెప్తారు, ఏం కాదు అని. నో, తల్లిదండ్రులు అడిగారు, వద్దు అంటే వదిలేసేసేయటం. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు అడుగుతున్నారు, మిమ్మల్ని మీ అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దమాకండి. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్గా నేను చెప్పినట్టుగా వర్జ్యము, దుర్ముహూర్తాలు, రాహుకాలము, గుళికాకాలము, ఈ కాలాలు వదిలేస్తారు ఆ రోజులో. ఓకే. ఇంకా చూస్తే తారాబలం చూస్తారు. తారాబలంలో వాళ్ళ జన్మతార నుంచి చూసి ఆమ్, అది క్షేమతార అవుతుందా, సంపత్తార అవుతుందా, మిత్రతార, పరమ మిత్రతార అవుతుందా, సాధన తార, అంటే అన్ని సరి సంఖ్యలు రావాలి. అవి కూడా తారాబలం కింద కూడా చూస్తారు. ఆ రోజు అతని జన్మ నక్షత్రం ఏంటిది, అక్కడి నుంచి ఇతను కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాడు, ఆ సమయంలో ఏ నక్షత్రం వస్తుంది. సో ఇతని జన్మ నక్షత్రాన్ని నుంచి అక్కడికి లెక్కేసి అది నేను చెప్పినటువంటి ఏటిల్లో క్షేమతార, ఓకే, సంపత్తార. సంపత్తార అంటే 2, క్షేమతార అంటే 4, సాధన తార అంటే 6, మిత్రతార అంటే 8, పరమ మిత్రతార 9. 9 బేస్ సంఖ్య అయినా కూడా అది శుభ తార అని అనుకుంటారు. పోతే జన్మతార, విపత్తార, ప్రత్యక్తార. విపత్తార అంటే 3, ప్రత్యక్తార అంటే 5, నైదన తార 7. ఇవి బేస్ సంఖ్యలు తీసుకోరు, వద్దంటారు. ఆ తారాబలం కింద కూడా అది చూస్తారు కొంతమంది అట్లాగా. సో మీరు నమ్మే వాళ్ళకి అన్నీ కూడా మీకు నమ్మే వాళ్ళకే, నమ్మని వాళ్ళకి ఏమీ లేదు. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వివాహం అంటేనే జ్యోతిష్యం, అది వచ్చి రాని జ్యోతిష్యం, వాళ్ళకి వస్తుందా రాదా ఏమి చూడకుండా వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళేమో ఎలిక పిల్ల అయింది, పాము మింగేష అయిందని అట్లా చెప్పేసి ఏదో ఒక కారణం చెప్పేసి, నేను చెప్పాను 25 కారణాలు చెప్పాను. ఆ 25 కారణాల్లో ఏదో ఒక కారణం వాళ్ళు చెప్పి చెడగొడుతున్నారు. 10 కారణాలు చెప్తే నేను ఓకే అంటాను. 20 కారణాలు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వాళ్ళు చెడగొట్టేది ఒక కారణం ఏమంటారు, మీకు తారాబలంలో నైదన తార అయింది చెప్పాను, బేస్ సంఖ్యలు నైదన తార అయిందని అమ్మాయి, లేదు అంటే ప్రత్యక్ తార, విపత్ తార అయిందను, లేదు, అంతే. ఈ మూడే వస్తాయి, నైదన తార, ప్రత్యక్ తార, విపత్ తార. అంటే ప్రత్యక్ తార అంటే 3, విపత్ తార అంటే 5, 7 అంటే నైదన తార. అంటే ఈ బేస్ సంఖ్యలు వద్దని వదిలేస్తారు. కానీ ఆ ఒక్క కారణం చేత వివాహం ఆగకూడదు. దానికి ఒకవేళ పాయింట్లు ఇస్తే 3 గుణాలు పోతాయి అంతే. అందులో కూడా అమ్మాయి నైదన తారైంది, అబ్బాయి బాగుందంటే 1.5 గుణమే పోద్ది. ఇద్దరికి పోతేనే, తారాబలం చెడితే ఇద్దరికి చెడితే 3 గుణాలు పోతాయి. అంతేగాని భయపడకూడదు. నెక్స్ట్ వచ్చి యోనికోటంలో విపరీతంగా జరగొడతారు వివాహాలని. యోనికోటంలో ఎలికంటారు, పిల్లి అంటారు, పాము అంటారు, ముంగీస అంటారు, వైరు జంతువులు, ఆవు పులి అయింది వద్దంటారు. అయ్యా బాబు దండం మీకు, అందులో పోతే 4 గుణాలు పోతాయి. లేదండి వైరు జంతువులు, ఆ, ఈ అయ్యో ఆ రకంగా అయితే అసలు పెళ్ళిళ్ళు కావు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్కువగా చెడగొట్టేది రాశి కూటంలో విపరీతంగా చెడగొడతారు. ఇద్దరు రాశులు ఈ షష్టాష్టకాల చాప్టర్ భయంకరంగా తల్లిదండ్రులను విపరీతంగా భయపెడతా ఉన్నాం. అయ్యా షష్టాష్టకం అయింది, 6, 8 షష్టాష్టకం, 6 షష్ట అంటే 6, అష్టకం అంటే 8, 6, 8 కాంబినేషన్ అయ్యింది. ఓకే, దానికి పోతే ఎన్ని గుణాలు పోతాయి, 7 గుణాలు పోతాయి. 36 అసలు నేను చెప్పిన అష్టగుణ కూటమి అసలు చూడొద్దంటే అది ముందు చూసి అందులోనే వాళ్ళని తిప్పి ఆ పెళ్ళిళ్ళు ఎందుకు జరగబడుతున్నారు. నేను వివాహం అంటే ఏం చెప్పాను, అష్టగుణ కూటమి అంటే చివరిలో చూడమన్నారు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణ మూర్తి శాస్త్రి గారు. ఒకవేళ మీకు అష్టగుణ కూటంలో 13 గుణాలకు 18కి దిగి 13 గుణాల దాకా వచ్చినా కూడా ముందు చూడాల్సింది ఏంటి అంటే మీరు జాతక బలాలు చూడాలి, గ్రహ బలాలు, భావ బలాలు, ఇలా నేను చెప్పాను చాలా విషయాలు. అవన్నీ చూసిన తర్వాత అష్టగుణ కూటమి, అందులో కూడా మీరు 13 గుణాలు తగ్గితే అప్పుడు ఆలోచించండి అన్నారు. మీరు 18 వస్తే వద్దంటున్నారు. అట్లా పెళ్ళిళ్ళు చెడగొడితే బాగుండదు కదా.
నెక్స్ట్ వచ్చేసి రాశికూటమి విపరీతంగా చెడగొడతా ఉన్నారు. షష్టాష్టకాలు అయిపోయినాయి. అమ్మాయి రాశికి అబ్బాయి రాశికి పొంతన ఉండటం లేదు. కాకపోతే నైన్ నవపంచకం అంటారు. నవపంచకం కాంబినేషన్ అంటే షష్టాష్టకం లాగానే. నవ అంటే 9, పంచకం అంటే 5. 9, 5 కాంబినేషన్. అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్కేస్తే 9 అయింది. అబ్బాయి రాశి నుంచి అమ్మాయికి లెక్కేస్తే 5 అయింది నవపంచకం. షష్టాష్టకం కూడా అంతే. అబ్బాయి రాశి నుంచి లెక్కేస్తే అమ్మాయి రాశి, సారీ అమ్మాయి రాశి నుంచి లెక్కేస్తారు ఎప్పుడు కూడా. అమ్మాయి రాశి నుంచి లెక్కేస్తే అబ్బాయి రాశి 6 అయింది. అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశికి లెక్కేస్తే 8. 6, 8 కాంబినేషన్. ఇది షష్టాష్టకం. ఇంకొకటి ఉంది 2, 12 కాంబినేషన్ అని. వీటిని వీళ్ళు వద్దనేసి వివాహాలు చెడగొడతా ఉంటారు. అది ఒక కారణం. దానివల్ల వివాహం ఆగకూడదు. అది శుభ షష్టాష్టకం అవని, అశుభ షష్టాష్టకం దానికి పోతే 7 పాయింట్లు పోతాయి. పోతే నెక్స్ట్ నాడీ దోషంలో ఎక్కువ వివాహాలు చెడగొడతా ఉంటారు. ఇద్దరి నాడి ఏకనాడి అయిందని 3 నాడులు ఉంటాయి. ఆది, అంత్య, మధ్య. ఇద్దరిది ఒకే నాడి కింద రాకూడదు అని జ్యోతిష్యంలో ఒక కారణం రాస్తే అది పట్టుకుని వీళ్ళు వివాహాలు ఆపుతారు. కానీ ఆ ఒక్క కారణంలో కూడా చాలా నక్షత్రాలకి నాడీ దోషము ఉండదు, ఎగ్జంప్షన్ అవుతుంది. అది చూడరు. వీళ్ళు ఏమంటారంటే నాడీ దోషం ఉందనే చూస్తారు. కానీ చాలా నక్షత్రాలకి, ఏ నక్షత్రాలకి నాడీ దోషం ఉండదు అది వాళ్ళకి తెలుసా? అడగండి. మీరు నాడీ దోషం ఉందన్న క్వశ్చన్ చేయండి. సార్ చాలా నక్షత్రాలకి నాడీ దోషం ఉండదు కదా, మీరు అతను తెలియదేమో కనుక్కోండి అప్పుడు. సార్ నాడీ దోషం గురించి చెప్పాను నేను. పోతే నెక్స్ట్ వచ్చేసి రాశికూటంలో చెడగొడతారు. ఘనకూటమి ఒక దరిద్రం. ఘనకూటమి అంటే ఆ రాక్షస గణం అయింది అమ్మాయి, అబ్బాయి దేవగణం అయ్యాడు. ఆ సరే ఇద్దరి మధ్యన పడదు. లేదా అబ్బాయి మనిషి గణం అయ్యాడు, లేదా అబ్బాయి రాక్షస గణం అయ్యాడు, అమ్మాయి మనిషి గణం అయింది, మనిషి రాక్షసు పడదు. సో ఇక్కడ వివాహం చెడగొడతారు. వివాహం అది ఒక కారణమే, అంత మాత్రం వివాహం ఆగకూడదు. మీకు జ్యోతిష్యం వచ్చిన వాళ్ళు అయితే చాలా చూడాలి. అవన్నీ మీరు చూడగలరా? 2 గంటల పైన పడుతుంది చూడాలి. నిజంగా న్యాయంగా ఆ సబ్జెక్టుకి నా దగ్గరకు వస్తే నేను చెప్తాను. నా వల్ల ఒక 5 నిమిషాలు చెప్పేది కాదు. నేను కూర్చోవాలి అంటే, నా సమయం మీకు ఇవ్వాలి అంటే, నేను కూర్చోవాలి అంటే ఒక 3 గంటలు తలుపులు వేసుకొని ఫోన్లు అటెండ్ కూర్చుంటే అప్పుడు చూస్తాను. అది కూడా మీరు గోశాలకు 5,000 డొనేట్ చేస్తే, జ్యోతిష్యానికి, వివాహాలకు కాదు. ఎందుకంటే జ్యోతిష్యం అంటే నేను 3 గంటలు కూర్చోవాలి, నేను సమయం అంతా పెట్టాలి. అది అందులో ఎందుకంటే అంత సమయం ఇవ్వాలి, న్యాయంగా కూర్చోవాలి. సో అది కూడా అందుకని. అంతేగాని 2 నిమిషాలు 3 నిమిషాలు కూర్చొని జ్యోతిష్యం చెప్పేది కాదు. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను అష్టగుణ కోటాల్లో విపరీతం చెడగొడతారు. ఇంకోటి ఉంటుంది గ్రహమైత్రి. ఆ గ్రహమైత్రిలో ఇద్దరు రాశి అధిపతులు మిత్రులు కాదండి, శత్రువులు అయ్యారు, అవుతారు. జ్యోతిష్యంలో ఉంది ఆ రాశికి ఈ రాశికి పడదు. నేను అది కూడా చెప్పాను. మీరు చాలా మంది నన్ను అడిగారు ఏ రాశులకి మిత్రత్వం అండి అంటే, నేను ఒకసారి చెప్పాను. రవికి అంటే సూర్యుడికి చంద్రుడు, కుజుడు, గురువు మిత్రులు. శత్రువులు ఎవరు? బుధుడు సముడు, శుక్రుడు, శని. రాసి పెట్టుకోండి. ఇప్పుడు జ్యోతిష్యం అంటే అంత మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎంత మైండ్ లో పెట్టుకుంటారు? రాసి పెట్టుకోండి. ఒక చార్ట్ తయారు చేసుకోండి. రవికి చంద్రుడు, కుజుడు, గురువు మిత్రులు, బుధుడు సముడు, శుక్రుడు శని శత్రువులు. చంద్రునికి రవి అంటే సూర్యుడు, రవి బుధులు మిత్రులు, గురు శుక్ర శని కుజులు సములు. చంద్రుడికి శత్రువులు ఎవరు లేరు. ఓకే. కుజునికి రవి అంటే సూర్య చంద్ర గురువులు మిత్రులు, శుక్ర శనులు సములు, బుధుడు శత్రువు. బుధునికి రవి శుక్రుడు మిత్రులు, శుక్ర శనులు సములు, బుధుడు శత్రువు. పోతే గురుకి రవి చంద్రుడు కుజుడు మిత్రులు, శని సముడు, బుధు శుక్రులు శత్రువులు. ఇట్లా శుక్రుడికి శని బుధులు మిత్రులు, గురువు కుజు గురులు, సములు, రవి చంద్రులు శత్రువులు. ఇట్లా ఉంటాయి. రాసి పెట్టుకోండి. అంటే దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? పోతే మీకు నాడీ పొంతనం గురించి చెప్పాను. ఏ రాశి ఆ రాశి అధిపతులు మిత్రులు, అది ఒక కారణం. ఆ ఒక్క కారణం చేత వివాహం ఎప్పుడు కూడా ఆపకూడదు. మొదటి పాయింట్. సో అష్టగుణ కూటమి అనేది చివరిలో చూడాలి అని గ్రంథంలో మహానుభావుడు ఆయన రాశాడు. ఏ పేజీలో రాశాడు అది కూడా చెప్తాను. 79వ పేజీలో రాశాడు. నేను అది కూడా చదివి వినిపిస్తాను ఒకసారి. ఆయన ఏం చెప్పాడు అంటే, వివాహ కూటములు అవసరమా అంటే, ఈ కూటములు అష్టగుణ కూటములు మీరు చెప్తా, వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, యోని కూటమి. పేజ్ నెంబర్ కావాలంటే ఈ పేజ్ నెంబర్ వచ్చేసి
78వ పేజీ సర్వార్థ చంద్రిక మొదటి భాగం. వివాహ కూటముల అవసరమా? నేటి కాలపు వివాహంలో కేవలము సంసార సుఖభోగాలకే ప్రాధాన్యత ఇస్తా ఉన్నాయి. దీని వలన వారి భవిష్యత్తు ఉత్తరోత్తర ఎంతగానో దెబ్బతింటారు. పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షాలకు మూలమైనది మన వైదిక కర్మానుసారమైనది వివాహం. ఇహపరముల సాధనకు మూలం వివాహం. ఇటు వివాహ విషయమున వధూవరుల జాతకములను ముందుగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా. జాతకం అన్నాడు ఆయన. ఆ జాతకంలో ఏమంటాడంటే అష్టగుణ కూటం కాదు జాతకం అంటే. జాతకము అంటే గ్రహ బలాలు, భావబల, వాటిలో ఏం చూస్తాడు చూడు. ఆరోగ్యము, ఆయుర్దాయము, సంతానము, అతని ప్రవర్తన, ఈ మొదలగు విషయాలన్నీ కూడా ఆరోగ్యం. ఆరోగ్యానికి ముఖ్యంగా చూసేది లగ్న బలాన్ని, లగ్నస్థానం. లగ్నస్థానం ఎందుకంటే ఒకటి, అది అతని బిహేవియర్, ప్రవర్తన, ఆరోగ్యము, అతని జీవన విధానం అన్ని చెప్పేది ఒకటో భావం. రెండోది వచ్చేసి 5 వచ్చేసి పుత్రస్థానం, అంటే సంతానం అని చెప్పాడు కదా, సంతానం అంటే 5 చూస్తారు. పోతే 7 వచ్చేసి అంటే భార్యాభర్త స్థానం, అందులో అతని ఆయుస్సు కూడా దీంతో మనం చూడొచ్చు. పోతే 2 వచ్చేసి ధనస్థానము, కుటుంబము, వాక్కు. ఓకే, ఈ 1, 2, 5, 7, 8 ఆయుస్థానము, 9 భాగ్యం. ఇన్ని స్థానాలను చూస్తారు. ఆరోగ్యము, ఆయుర్దాయము, సంతానం, ప్రవర్తన అంటే 1, 2, 5, 7, 8, 9. 9 ఏంటంటే భాగ్యం, అంటే లక్, అదృష్టం. ఓకే, ఇన్ని ఇన్ని భావాలు చూసి ఇందులో గ్రహ కోటాలు అంటే గ్రహ బలాలు చూస్తారు. అప్పుడు ఈ గ్రహ బలాల్లో ఈ వధువుల జన్మ నక్షత్రాలను లేక నామ నక్షత్రాలను బట్టి ఏర్పడతాయి. అంటే ఎక్కువగా ఏంటంటే జన్మ నక్షత్రాలే చూస్తారు. నామ నక్షత్రాలు అంటే ఎవరికైతే జన్మ డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్గా ఉండదో వాళ్ళకి నామ నక్షత్రాలను బట్టి చూస్తారు. ఓకే, చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి ఈ కూటముల వలన వధువుల మనస్తత్వాలు, ప్రవృత్తి, కలిసే లేని తెలియటకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఓకే, ఈ జన్మ నక్షత్రాలను బట్టి ఈ కూటముల్లో ఈ భావాలు. పోతే జన్మ నక్షత్రం లేని వాళ్ళకి నామ నక్షత్రాన్ని బట్టి చూస్తారు. అయితే ఈ కూటముల పరిశీలన, ఏ ఏ కూటముల పరిశీలన అని గుర్తుపెట్టుకోండి. కూటములు అంటే అష్టగుణ కూటాలు. ఆ పరిశీలనకి ముందు ఆయన ఏం చెప్పాడు? ఆయుర్దాయం చూసేది 8వ స్థానం. సప్తమం అంటే వివాహ స్థానం, భార్యాభర్త స్థానం. అష్టమ మొదలగు భావాలు బాగా పరిశీలించాలి. ఇది చెప్పాను. అంటే 1, 2, 5, 7, 8. 1 ఆరోగ్యము, 2 ధనస్థానము, కుటుంబం, వాక్కు, 5 పుత్రస్థానం, 7 భార్యాభర్త వాళ్ళకి ఎలా ఉంటది, 8 ఆయుస్థానం, 9 భాగ్యం. ఇన్ని ఇన్ని భావాలు చూస్తూ 1, 2, 5, 7, 8, 9 ఇవి బాగున్నాయనుకో, ఈ కూటములు అంటే అష్టగుణ కూటాల్లో కొన్ని బాగా లేకపోయినా దోషం లేదు. అష్టగుణ కూటంలో కొన్ని బాగలేదు, కొన్ని బాగలేకపోతే ఏమవుతుంది? 36 పాయింట్లు తగ్గుతాయి, 18 వచ్చినాయి. కొన్ని కూటములు పోయినాయి, భయపడాల్సిన అవసరం లేదు. కనుక జాతకము ఇందు ప్రధాన పాత్ర వహించను. జాతకం వహిస్తుంది, అంతేగాని రెండోది లాస్ట్లో కోటాలు. మీరు చెప్పుకున్న అష్టగుణ కూటములు తరవలు వస్తాయి. ఈ కూటములు వధువు నక్షత్రం నుండి వరుణుని నక్షత్రం వరకు 36 గుణాలు చేస్తాయి ఈ కోటాలు. ఈ అష్టగుణ కూటములు నేను చెప్పిన వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, యోని కూటమి, గ్రహ మైత్రి, గణ కూటమి, రాశి కూటమి, నాడి, ఈ 8 కూటాలు కూడా 36 గుణాలు చేస్తాయి. కానీ 13 కంటే తక్కువ గుణములు గ్రహించరు. 13కి దిగితే మీరు అప్పుడు ఆయన చెప్పాడు కదా అంతవరకు వెళ్ళండి. దీని ముందు కూడా మీరు చూడాల్సింది వాళ్ళ జాతకంలో భావబలాలు ఎలా ఉన్నాయి. నేను చెప్పాను, లగ్న బలం, లగ్న స్థానం, ద్వితీయ స్థానం, పుత్రస్థానం, పంచమం, సప్తమ, అష్టమం, 9 అంటే భాగ్యస్థానం. ఇవి చూస్తూ గ్రహ బలాలు చూడాలి. గ్రహస్థితి బాగున్నా అంటే గ్రహ బలాలు బాగున్నాయి అనుకోండి, ఒకవేళ గుణాలు తగ్గాయి, గుణములు కుదరకపోయిన వివాహం మానవలసిన అవసరం లేదు. గుణాలు తగ్గాయి అనుకోండి, అది అష్టగుణ కూటంలో ఒకవేళ మీకు పాయింట్లు తగ్గినా కూడా మీరు గ్రహస్థితి బాగుంటే వివాహం ఆపుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన మహానుభావుడు చెప్పాడు. రాక్షస గణం వివాహం వద్దంటారు. మనం రాక్షస గణమైన ఈ నక్షత్రాలు ఆశ్లేష, చిత్త, విశాఖ, మూల, శతభిష, ఈ 5 నక్షత్రాల్లో ఒకవేళ అమ్మాయి రాక్షస గణం అయినా కూడా దోషం ఉండదు, పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళ పాపం ఆ కారణం పెట్టేసి అమ్మాయి రాక్షస గణం, అశ్లేష నక్షత్రం రాక్షస పెళ్లి వద్దంటారు. అట్లా చేయకూడదు, తప్పదు అనమాట. ఓకే, పోతే నెక్స్ట్ వచ్చేసి
ఇవన్నీ చాలా విషయాలు ఈయన మహానుభావుడు చాలా చెప్పాడు. ఆయన ప్రకారం వెళ్ళాలి అని మీ ఇష్ట ప్రకారం ఆ, మీరు వివాహం ఆపటం అనేది చాలా తప్పు. ఇప్పుడు నేనేం చెప్తాను అంటే మాకు 8 కూటాలే అయినాయి. 8 కూటాల్లోనే మీరు వివాహాలు ఆపుతా ఉన్నారు. కానీ ఈ 18 కూటములు ప్రకారం వెళ్తే అసలు పెళ్లిళ్ళే కావు. వర్గ సంహితలో రాశారు. మహేంద్ర కూటమి, ఘన కూటమి, ఇది మనకి అష్టగుణ కూటమిలో చూస్తారు. ఈ ఘన కూటమి, దిన కూటమి, ఇది ఈ 18 కూటమి ప్రకారం వెళ్తే అసలు వివాహాలు కావు. 8 కూటాలకే వివాహాలు కావడం లేదు. యోని కూటమి ఇది ఉంది, మన వర్ణ కూటమి, వశ్య కూటమి, యోని కూటమి. ఈ ఘన కూటమి, యోని కూటమి రెండు స్త్రీ దీర్ఘ అనేది ఒకటి చూస్తారు. ఇప్పుడు దీన్ని చాలా మంది స్త్రీ దీర్ఘ పొంతన కుదరట్లేదని చెప్తా ఉన్నారు. అదేం లేదు, అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రాన్ని లెక్కేసి 13 14 పైన ఉంటే బాగుంటుందని, 14 కింద ఉంటే బాగుంటుంది ఇట్లా వాళ్ళు చెప్తారు. ఇది ఒక కారణం, అంతేగాని వివాహం ఆపకూడదు. రజ్జు ఇది ఒకటి రజ్జు దోషం అని. ఈ రజ్జు దోషం ఏముంది, అమ్మాయి నక్షత్రం అబ్బాయి నక్షత్రాలని 5 రజ్జులుగా విడగొడతారు. ఏకరజ్జు ఒకే రజ్జులోకి రాకూడదు. అంటే శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదర రజ్జు, కటిరజ్జు, పాదరజ్జు, ఇలా 5 రజ్జు ఉంటాయి. నక్షత్రాన్ని బట్టి చూస్తారు. అమ్మాయి అబ్బాయి ఒకే రజ్జులోకి రాకూడదు అని చెప్తారు. అయితే అది ఒక్క కారణం కదా, దాని మీద వివాహాలు మీరు ఆపకూడదు, అది తప్పు అవుతుంది. అర్థమవుతుందా? ఎట్లా ఏకరజ్జు అంటే ఇప్పుడు శిరోరజ్జు, మృగశిర, చిత్త, ధనిష్ట, ఈ ఈ నక్షత్రాలు శిరోరజ్జు కింద వస్తాయి. కంఠరజ్జు అంటే రోహిణి, ఆర్ద్ర, హస్త, స్వాతి, శ్రవణం, శతభిషం, ఈ కంఠరజ్జు కింద వస్తాయి. ఉదర్రజ్జు అంటే కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఓకే, పూర్వభాద్ర, ఉత్తరాషాఢ, ఇవన్నీ కూడా ఉదర్రజ్జులోకి వస్తాయి. కటిరజ్జు అంటే భరణి, పుష్యమి, పుబ్బ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఓకే, ఇవి దేంట్లోకి వస్తాయి? ఈ కటిరజ్జు. పాదరజ్జు అశ్విని, ఆశ్లేష, మఖ, జ్యేష్ఠ, మూల, రేవతి, ఈ ఏకరజ్జు కాకూడదు. ఒకవేళ అయితే ఏకరజ్జు అయితే అది ఒక కారణం, అది చెప్పి మీరు వివాహం ఆపకూడదు. వశ్యకోటమి. సో ఈ వర్ణ, వశ్య, గణ, యోని, ఈ 4 కూటాలు రాశి కూటమి. మంది రాశి అంటే ఇది ఒక కూటమి మందంలో వస్తుంది. వేదా నక్షత్ర దోషం అంటారు. అంటే ఏమీ లేదు ఇందులో, ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి కుదరదు, దాన్ని వేధా నక్షత్రం అంటారు. ఇంగ్లీష్ లో ఒక పదం వాడతారు, ఇన్ ఆస్పిసియస్. ఇప్పుడు దాంట్లో ఏమవుతుంది అంటే ఈ నక్షత్రం ఆ నక్షత్రం కుదరదు అంటే అది ఒక కారణం. వేధా నక్షత్రం దాని గురించి ఎందుకు మీరు వివాహాలు ఆపుతారు? అది ఒక కారణం కదా, నాడీకోట దోషమే. ఓకే, పోతే వచ్చేసి మనకి యోని కూటమి. ఇన్ని 18 కూటముల్లో మనకి 8 కూటాలు తీసుకుంటారు. ఏంది, ఈ ఘన కూటమి ఒకటి, యోని కూటమి రెండు, వశ్య వర్ణ 4, రాశి 5, పోతే నాడి 6, ఆరు ఆరు గ్రహమైత్రి, ఇక్కడ రాయలేదు, గ్రహమైత్రి 7, పోతే తారాకూటమి. తారాకూటమి ఇక్కడ రాయలేదు. తారాకూటమి అంటే 8 కూటాలు తీసుకుంటారు, తారాబలం అనమాట. తారాకూటమి అంటే తారాబలం. ఈ ఈ 18 పట్టుకుంటే ఇంకా అసలు పెళ్లిలే కావు. కాబట్టి మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి, జాగ్రత్తగా చూడండి. వివాహాలు అంటే శుభ కార్యక్రమాలు, మీరు ఎన్ని ఎన్ని వివాహాలు చెడగొట్టుకుంటారు. ఓకే, ఎవరికైతే వధువు నక్షత్రం, కొంతమంది టైం చెప్తా ఉంటారు, సార్ మధ్యాహ్నం 2 నుంచి 5 మధ్యలో పుట్టాడు, అసలు వివాహం అది అది అంటే జ్యోతిష్యం చూడలేము దానికి. ఎందుకంటే దానికి కరెక్ట్ ప్రాపర్, జ్యోతిష్యం అంటేనే ప్రాపర్ టైం ఉండాలి. ఓకే, ఒక 5-10 నిమిషాలు అంటే లగ్నం ఒకవేళ మారకుండా ఉంటే, సంధి లగ్నాలు కాకుండా ఉంటే చూసుకోవచ్చు. ఓకే, ఒక్కోసారి ఏమవుద్దంటే వీళ్ళు ఇచ్చిన 1 గంట లోపల, ఎందుకంటే లగ్నం 2 గంటలు పైన ఉంటుంది, 2 గంటలు 12 నిమిషాలు, 2 గంటల 13 నిమిషాలు దీర్ఘ లగ్నాలు. రస్సు లగ్నాలు అయితే 1:30 గంట, 1:40 నిమిషాలు ఇట్లా ఉంటాయి. వీళ్ళు ఇచ్చిన టైంలో గంట అటు ఇటు 2 నుంచి 3 మధ్యలో పుట్టారండి అంటే ఆ టైంలో లగ్నం మారలేదు అనుకోండి, చూడొచ్చు. అంతేగాని ఎక్కువ టైం డిఫరెన్స్ వస్తే కష్టం అవుతుంది. సో ఇవన్నీ ఈరోజు చాలా విషయాలు చెప్పాను. ముహూర్త జ్యోతిష్యం చాలా ఇంపార్టెంట్ వివాహానికి. ముహూర్తం పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా, అది అశుభ సమయంలో ఆ సమయం వాళ్ళు పెట్టే ముహూర్తం, అది ఏ ముహూర్తం అయినా వివాహానికి శుభ కార్యక్రమాలు, పోతే నెక్స్ట్ వచ్చేసి గృహప్రవేశాలు, గృహ ఆరంభాలు, బిజినెస్ వ్యాపారాలు, ఏదైనా శుభ కార్యక్రమాలు పెట్టేటప్పుడు ఆ ముహూర్తం అశుభ సమయంలో రాకుండా చూడాల్సిన బాధ్యత మీది.
ఎవరికి అవి ఈ రాహుకాలం, వర్జ్యము, ఆ, గుళికా కాలం, యమగండ కాలం, ఉమ్, ఇలాంటి వాటిల్లో రాకుండా అంటే నిషేధ కాల సమయంలో రాకుండా చూడాల్సిన బాధ్యత ఉండాలి. వివాహం అంటే సప్తమ స్థాన శుద్ధి చాలా ఇంపార్టెంట్. పోతే పంచాంగ శుద్ధి అంటే, పంచాంగం అంటే ఆ రోజు పంచాంగం అని చెప్పాను, వార నక్షత్ర తిథి యోగ కర్ణాలు బాగా ఉండాలి. చాలా మంది యోగ కర్ణాలను వదిలేస్తూ ఉంటారు, పట్టించుకోరు. సో గ్రంథం ప్రకారం చూడండి, సహాయం చేయండి. అంటే ఏదో ఒకటి చెప్పేసి వివాహాలు ఆపమాకండి. ఓకే. మీకు చెప్పాను తారల గురించి, ఇంతకుముందు చెప్పాము. 9 తారలు ఉంటారు. తారాబలం చూసేటప్పుడు మొదటిది జన్మతార, సంపత్తార మంచిదని, సంపత్తార బేస్ సరి సంఖ్య. 3 విపత్తార, 5 క్షేమతార ఓకే, 2 4 ఓకే, 5 ప్రత్యక్ తార మంచిది కాదని, సాధన తార ఓకే, 6 సరి సంఖ్య, 7 నైదన తార మంచిది కాదని, 8 మిత్రతార పర్వతిత్ర ఇవన్నీ మంచి అని చెప్తారు. ఓకే. తారాబలం చూసేటప్పుడు చెప్తారు 1 3 5 7 తారలు నిషిద్ధం, ఎందుకంటే బేస్ సంఖ్యలు వద్దంటారు. మిగిలిన వాటిల్లో ధన విషయానికైతే సంపత్తారని, ప్రయాణ విషయాలకైతే క్షేమతారని, నూతన కార్య ప్రయత్నములందు సాధన తారని, స్నేహ సంబంధ భాగస్వామి ఆదులందు వివాహములందును మిత్ర పరమ మిత్రతారలు మంచివని చెప్తారు. కానీ ఇప్పుడు వివాహానికి ఒకవేళ మీకు మిత్ర పరమ మిత్ర తారలే కావాలి అంటే, తారాబలంలో ఇప్పుడు మనం చూసాము వివాహాలకి మిత్ర పరమిత్ర తార రాలేదు, అమ్మాయికి అబ్బాయి వాళ్ళిద్దరు ఏదో శుభతారలైనటువంటి ఆ మనకి సంపత్తార, క్షేమతార అయ్యారు. ఇది పట్టుకొని వివాహాలు ఈ గ్రంథంలో నేను చదివాను, సర్వజనులు రాశారు. ఆ వివాహములందును మిత్ర పరమిత్ర తారల్లో ఉంటే బాగుంటుంది, సందర్భ శుద్ధిగా గ్రహించదగును అంటే ఇవే రావాలి అంటే, మీరు చెప్పి నేను గ్రంథం చదివాను ఆ పాయింట్ మీరు పట్టుకొని మిత్ర పరమ మిత్రతారులు అయితే, ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా రాశారు దాంట్లో. ఇది ధన విషయానికైతే సంపత్తారని, ప్రయాణ విషయాలందు క్షేమతారని, నూతన కార్య ప్రయత్నములందు సాధనతార, స్నేహ సంబంధ భాగస్వామ్యాదులందు వివాహములందు మిత్ర పరమ మిత్రత సందర్భ శుద్ధిగా గ్రహించాలి. అంటే సందర్భ శుద్ధి అంటే అప్పుడు ఆ టైంలో మీరు లెక్కేసేసి అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి లెక్కేసుకొని ఇది పరమ మిత్రతార మిత్రతారలో రావటం లేదు ఈ గ్రంథంలో రాశారు అంటే అది ఒక కారణం పెట్టి అట్లా అట్లా కాదు. ఎందుకంటే చిన్న చిన్న కారణాలు బట్టి వివాహం ఆపటం, అది వివాహంకి చాలా విషయాలు మీరు చూడాలి. అవన్నీ చేయగలిగిన రోజే మీరు జ్యోతిష్కుడు. అంతేగాని నేను నా అయ్యగారు ఏం తీసుకోరు, రూపాయి తీసుకోకుండా చెప్తాడు అంటే, అయ్యగారు రూపాయి తీసుకోకుండా పెళ్లి చెడగొట్టడం తప్పితే అయ్యగారు ఏమి చేయటం లేదు అక్కడ. ఆ అయ్యగారిని అడగండి. ఆ అయ్యగారు కరెక్ట్ గా, నేను అడుగుతున్నాను ఈ మాధ్యమం అంటే నా నా ఏంటి నా అమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మ జ్యోతిష్య ఆలయం ఈ ప్లాట్ఫామ్ కింద నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎవరిని క్వశ్చన్ చేస్తున్నా అంటే, సమాజంలో ఎవరైతే వివాహాలు చెడగొడుతున్నారు, కుజ దోషాలని, రాహుకేతు దోషాలని, పోతే స్త్రీ దీర్ఘ పొంతన దోషం అని, రజ్జు దోషం అని, త్రిజ్యేష్ఠ దోషం అని, ఏకరాశి దోషము, ఏకలగ్న దోషము. ఆ ఏకరాశి అంటే అమ్మాయి రాశి అబ్బాయి రాశి ఒకే రాశి అయ్యి, అమ్మాయి లగ్నం అబ్బాయి లగ్నం ఒకే లగ్నం అయింది, అమ్మాయి అబ్బాయి నక్షత్రం ఒకటే నక్షత్రం అవుతా ఉంది. త్రిజ్యేష్ఠ దోషం, అమ్మాయి ఆ ఇంటికి పెద్దది జ్యేష్ఠ, ఈ ఇంటికి అబ్బాయి జ్యేష్ఠ, వీళ్ళిద్దరు జ్యేష్ఠులు, 2 జ్యేష్ఠులు, మళ్ళీ వీళ్ళిద్దరు ఎవరో జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం 3 జ్యేష్ఠులు అయినాయి, వివాహం వద్దు. ఇది ఒక కారణం బాబు. ఆ ఒక్క కారణం చేత మీరు వివాహం ఆపితే ఇంక పెళ్ళిళ్ళు ఏమవుతాయి ఇంకో, ఇంకంటే వాళ్ళకి ఇంక పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. కాబట్టి ఇవన్నీ ఒక కారణం చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వివాహం మనం ఆపకూడదు. ఎందుకంటే 10 కారణాలు చెప్పాలి. అంటే ఆ చార్టులో ఎక్కువ పర్సెంట్ నెగిటివ్ రావాలి, అప్పుడే వివాహం మీరు ఆపాలి. అంతేగాని మిగతా అన్ని బాగున్నాయి, గ్రహ బలాల్లో గురు శుక్ర కుజ వివాహానికి చూసే ముఖ్య కారకుల ఆ గ్రహ బలాలు బాగున్నాయి, ఇద్దరిలో ఒకరికిలో చార్ట్లో తగ్గినా ఇంకొకరికి బలంగా ఉంది. ఒకవేళ తగ్గిన వాళ్ళకి మన గ్రహ స్తోత్రాలు చేపిస్తాము. ఆ ఆ పూజలు ఉన్నాయి, అలాంటివి చేపించి ముందుకు తీసుకెళ్ళొచ్చు. పోతే ఈ ముగ్గురు శుక్ర ఈ మూడు కుజగురు శుక్రులుగా కాకుండా గ్రహ బలాల్లో సప్తమ అష్టమ స్థానాధిపతులే
లగ్నాధిపతి వీళ్ళు బాగా బలంగా ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు ఎందుకు వివాహం ఆపాలి? పోతే భావబలాల్లో వచ్చిన లగ్న బలం, ద్వితీయ స్థానం 2, పుత్ర స్థానం, సప్తమ అష్టమ స్థానాలు, భాగ్యస్థానం 9 బాగున్నాయి అన్నప్పుడు మీరు వివాహం ఎందుకు ఆపాలి? ఆ- ఆ గుణకోటాలు అవన్నీ తర్వాత కదా. అందులో 13 గుణాలు వస్తే చాలు అని చెప్తా ఉంటే, కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చేయండి. పోతే పోతే తిథుల్లో వచ్చేసి కొంత మీకు స్టార్టింగ్లో చెప్పాను వివాహాలకి, దానికి కూడా ప్రూఫ్ ఇస్తాను నేను, ఏ తిథుల్లో ఏమేమి జరుగుతాయి అనేది. గ్రంథం చదివితే మీకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గర జ్యోతిష్యం నమ్మేరు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ గ్రంథాలు చూడండి. మీకు చాలా వరకు ఈ యోగ కర్ణాలు చాలా మంది వదిలేస్తూ ఉంటారు. ఈ యోగాలు వచ్చేసి 27 యోగాలు ఉంటాయి. 27 యోగాలు. ఓకే. తర్వాత పోతే 13 13 11 కర్ణాలు ఉంటాయి. ఓకే. 27 యోగాలు, 11 కర్ణాలు. యోగాల్లో ఈ చెప్తారు పంచాంగ శుద్ధిలో వార నక్షత్ర తిథి వార నక్షత్రాలు యోగ కర్ణాలు ఈ 5 బాగుండాలి అంట. చాలా మంది యోగాలు అసలు చూడరు. విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యము, శోభనం, ఈ పేర్లు అతిగండం, సుకర్మ, ధృతి, శూల, గండ, వృద్ధి, ధ్రువము, వ్యాఘాత, హర్షం, వజ్రము, సిద్ధి, వ్యతిపాత, వరీయాన్, పరిఘ, శివం, సిద్ధి, సాధ్యం, శుభం, శుక్ల 23, ఆ, శుక్ల, బ్రహ్మ, ఐంద్రం, వైధృతి, ఈ 27 యోగాలు. వీటిలో ఏం చేస్తారంటే వివాహాలకు చూసేటప్పుడు కొన్ని పంచాంగ శుద్ధి అంటే చాలా సార్లు ఏమవుతుందంటే అది కలిస్తే ఇది కలదు, ఇది కలిస్తే అది కలదు, అప్పుడు ఆ ముహూర్తం వదిలేసుకోవాల్సి వస్తుంది. అంటే అన్ని మరీ డీప్గా వెళ్ళకుండా ఇది ఒక రకంగా వెళ్తే బాగుంటుంది. అదే ఏంటంటే కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు విష్కంభవం వచ్చింది. విష్కంభవం అంటే ఇది చూడండి. ఈ విష్కంభవం వస్తే దీంట్లో ఎక్కడ కూడా యోగాల్లో వివాహాలకు రాయలేదు దీంట్లో. ఓకే. ప్రీతి, స్నేహం, అలంకరణ, ధారణ, భూక్రయం, రాజవం, ఉత్సాహమైన పనులు ప్రీతిలో. వివాహాలు ఆయుష్మాన్లో వివాహ ఉపనయనాలు ఆయుష్మాన్లో రాశారు. బీజవాపనం, రుణం చేయడం, పౌష్టిక క్రియలు, ఔషధ, వివాహ ఉపనయనాలు. సో ఆయుష్మాన్ యోగం వివాహాలకు మంచిదని రాశాడు ఆయన. సౌభాగ్యం, నూతన వస్త్ర అలంకరణ, సౌభాగ్య కర్మలు, సోమ సురాప. అంటే ఇప్పుడు ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఈ సౌభాగ్యం వచ్చింది. ఈ సౌభాగ్యం వచ్చిన యోగం వచ్చినప్పుడు ఇక్కడ వివాహం రాయలేదు ఇది కాబట్టి ఇది మంచిది కాదు అనకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏం చెడు రాయలేదు. నూతన వస్త్రధారణ, అలంకరణ అన్ని మంచియే, సౌభాగ్య కర్మలు, మంచి కర్మలా. సోమ సురాపానం, ఏది విస్కంభం అనేది ఒక్కటి. ఇప్పుడు చౌలము, ఇందులో శత్రువులు ఇలాంటి కొన్ని రాశారు కాబట్టి అలాంటి. ఇప్పుడు ప్రీతి, స్నేహము, అలంకరణ, ధాన. ఇప్పుడు ఆ వివాహం ఆ లగ్నం పెట్టేటప్పుడు ప్రీతి ఈ యోగం వచ్చింది, ఇది వద్దనేసి వివాహం రాయలేదు అనకూడదు. అంటే చెడ్డే రాయలేదు, సో నో ప్రాబ్లం. సౌభాగ్యం, నూతన వస్తు అలంకరణ, సౌభాగ్యం, సోమ స్వరూపాన. శోభనం, పదవీ స్వీకారం, వివాహం, దానములు, ఆయుర్వృద్ధి, కర్మలు, భూస్థల ఓకే. ఇక్కడ వివాహం రాశారు. ఒక దాంట్లో రాయకపోయినా మంచి కర్మలు ఉన్నప్పుడు దాన్ని ఓకే. అతిగండం ఇది కొంచెం ఏదో వదిలేస్తారు. యుద్ధము, విగ్రహము, రోదనం ఇవన్నీ ఏంటంటే కొంచెం తలకాయ నిప్పులు, వధ, బంధనము, వృక్షాలు కట్ చేయడం, వంచన క్రియలు ఇలాంటివి. కాబట్టి ఇలాంటివి చెడ్డ రాసినటివి అందులో వివాహం రాయకపోయినా చెడు రాసినటి కాబట్టి అది ఓకే వదిలేసుకోవడం. సుకర్మ, చిత్రలేఖన, గృహారంభాలు, పట్టాభిషేకం, భూ అర్జన, మంగళమైన పనులు సుకర్మ అంటే సుకర్మ యోగం మంచిదని. ధృతి, దేవాలయ గృహ నిర్మాణ ప్రాకార వంతెన తోరణాలు. ఇక్కడ వివాహం రాయలేదు కదా, ఎందుకు మనం వదిలేసుకో. ఇక్కడ ఏముంది, చెడ్డే రాయలేదు కదా. గృహ నిర్మాణం మంచిదే కదా, సో వివాహం కూడా ఓకే. అట్లా అన్నమాట. శూల ఇది వదిలేస్తారు జనరల్ గా. దీనిలో అంటే అన్ని చెడ్డగా రాశారు కాబట్టి క్రూర, మారణ, దహన, శత్రు సంహారకి. ఓకే. గండగోడ, యుద్ధ, శత్రు సంహారణంలో, తటాక, వంతెన, భూ సంస్కారం, వృద్ధి, వివాహాలకు ఓకే. వివాహ తటాక, ధనగ్రహణ, సేతుబంధం, ఎత్తులు చల్లట, విత్తనాలు, ధ్రువము, వస్త్రరత్న ధారణ, గృహారంభ, తటాక, సేతుబంధం. సో ఇది వివాహానికి రాయకపోయినా ఓకే. ఎందుకంటే అని మంచిది. వ్యాఘాత, బంధన, రోదన వద్దు. ఓకే. వద్దు. హర్షం, వివాహాదులు, శుభకర్మలు మంచిది. వజ్రము, సౌమ్య కర్మలు, ఆయుధారణ ఓకే మంచివేనే. సిద్ధి, ఉంగరములు, హస్తాభరణం, కంఠాభరణం, మలత్రాడు. ఇక్కడేం చెడ్డ రాయలేదు కాబట్టి దేనికైనా ఓకే. వ్యతిపాత్, శ్రాద్ధకీయులు, అందుకని వ్యతిపాత్ వదులుకుంటారు. శ్రాద్ధకీయులు చేసి దానాలు, శుభకర్మలు చేయరాదు ఈ టైంలో. వ్యతిపాత టైంలో ఈ యోగం మృత్యుపాత ఓకే. దానాలకి కాబట్టి అసలు వ్యతిపాత వదులుకోండి. ఓకే. వరియాన్, హారములు, హస్తాభరణములు, ఉంగరములు అలా 27 యోగాలు ఉంటాయి అన్నమాట. పరిఘ, బంధనం ఛేదనం, సారీ పరిఘ వదులుకోండి. శివం,
పుష్పమాలలో, కంఠమాలలో, కర్ణభూ ఇక్కడ వివాహం రాయలేదు అనేసి ఆగకూడదు. ఒకవేళ వచ్చితే శివం వచ్చింది, చెడేం లేదు. ఓకే. సిద్ధి దేవతా ప్రతిష్టలు, గృహారంభాలు, నగర ప్రాకారాలు, తోరణాది నిర్మాణములు. ఓకే. ఇక్కడ వివాహం రాయలేదు అని వదులుకోమాకండి, ఎందుకంటే అన్ని మంచి పనులే కాబట్టి ఓకే. దేవగిరు పూజ సరస్వతి పూజ, మంత్రదీక్ష సాధ్యం. సో వివాహం రాయలేదని వదులుకోవద్దు, ఇట్లాంటివి కూడా ఓకే. చెడు ఉంటే ఇప్పుడు మనకి చెడు రాసినవి ఏంటంటే స్టార్టింగ్ నుంచి చెప్పాను నేను. ఏంటంటే మొదటిది విష్కంభం వద్దన్నాను, పోతే అతిగండం అలాంటిది వద్దన్నాను, పోతే ఈ షోలో వద్దన్నాను, గండ వద్దన్నాను, గండయోగం. ఓకే. పోతే ఇది వ్యాఘాత కూడా వద్దన్నాను. ఓకే. ఈ వ్యతిపాత్, ఎందుకంటే శ్రాద్ధాలు కొడతారు కాబట్టి వ్యతిపాత్ యోగం. బంధనం ఇది పరిగ కూడా వద్దన్నాను. ఓకే. పోతే నెక్స్ట్ కన్యాదానం, శుక్లపక్షం, శుక్లయోగం, కన్యాదానం, భూషణం, లేపనం. ఓకే. వివాహానికి ఓకే. బ్రహ్మ గ్రహశాంతులు, రోగశాంతి ఇది వద్దు. బ్రహ్మ క్షౌరం చౌలం. ఓకే. ఐంద్రం స్త్రీ సంగమం, గజారోహణ, కావ్య నాటక గాన విద్యలు నేర్పుట, వైద్యుతి హింసించుట కాబట్టి ఇది వద్దు. సో ఇట్లా 27 యోగాల్లో కొన్ని యోగాలు అవి వదిలేసుకోండి. ఓకే. కరణాలు, అంతేగాని అక్కడ రాయలేదండి పర్టికులర్ గా ఆ యోగంలో వివాహం లేదు కాబట్టి అట్లా కాదు. అట్లా చూస్తే అసలు వివాహమే కాదు. ఎందుకంటే పంచాంగ శుద్ధి అంటే 5కు 5 కలవాలి, వారం బాగుండాలి, నక్షత్రం బాగుండాలి, యోగ కరణ తిథులు బాగుండాలి అంటే అసలు కుదరనే కుదరదు. కరణాలు ఎన్ని ఉన్నాయి? 11. భవ, ఇందు శుభ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి బావ ఓకే. బాలవ, ధర్మ కార్యక్రమాలు, బ్రాహ్మణులకు హితాలను కూర్చో, ఇవన్నిటికి మంచి బాలవ. పౌలవ కూడా మంచిదే. కన్యావర్ణాలకి కన్యా నిర్ణయం, శుభ కార్యక్రమం, సంప్రీతి. సో ఇందు శుభ కార్యక్రమం భవ, బాలవ, కౌలవ, ఈ కరణాలు. ఓకే. 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 తైతుల సౌభాగ్యములకు ముఖ్యులతో కలిగడం, గృహ సంబంధం. ఇక్కడ వివాహం రాయలేదు అండి, తైతులు వచ్చిందండి నేను వదిలేస్తున్నాం, ఎందుకంటే మంచి కార్యక్రమాలే కదా. ఓకే. గరజి, కృషి, బీజవపనం, గృహంలో నాటు విత్తనాలు, చెట్లకు పొరపాటు ఏం లేదు. ఓకే. స్థిర కార్యక్రమాలకు వనజి, వ్యాపారంలో ఇతరులతో కలిసి ఉండవలసినట్టుకు. ఓకే. వివాహం రాయపడి అశుభకార్య భద్ర వదిలేసుకోండి. అశుభ కార్యక్రమాలకి మంత్రం, శత్రునాశనం, భద్ర. సో 6 కరణాల్లో భవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, భద్ర ఒకటి బాగలేదు, వదిలేసేయండి. విషప్రయోగం, శకుని ఇది కూడా అంతే, మంగళ కర్మలు చేయరాదు. ఓకే. శకుని కూడా వదిలేసేయండి. చతుష్పాతం, గో సంబంధ కార్యక్రమాలు, పితృదేవతలను గురించి, బ్రాహ్మణ దానవి కాబట్టి చతుష్పాతం కూడా వదిలేసేయండి. నాగవము, దారుణ కర్మలకు, ఇతరులకు ఇది అంతా నాగవం కూడా బాగలేదు. కింస్తుగ్నం, శుభకర్మలు, పుత్ర కామ్యాది, పుత్రుడి కోసం యజ్ఞ కర్మలు, శరీర పోషణకు కర్మలు, వివాహాది మంగళ శుభ కార్యక్రమాలు, శుద్ధికర్మ. సో కింస్తుగ్నం మంచిది. సో అప్పటికేమైంది 11లో కూడా మీకు వచ్చేసి భవ, బాలవ, కౌలవ, తైతుల. ఓకే. గరజి దాకా. ఓకే. భద్ర నుంచి వదిలేసుకోండి. భద్ర, శకుని, చతుష్పాత, నాగవము, కింస్తుగ్నం. ఓకే. ఇట్లా అలా పంచాంగ శుద్ధి అనేది ఉండాలి, అవగాహన ఉండాలి. తల్లిదండ్రులు ఎవరైనా మీరు ఎవరైనా పెట్టేటప్పుడు లగ్నాలు, ముహూర్తాలు ఇవన్నీ పెట్టేటప్పుడు పంచాంగ శుద్ధి అంటే వార, తిథి, నక్షత్ర, యోగ కరణాలు బాగా ఉండాలి. వారం అంటే నేను చెప్పాను బుధ, గురు, శుక్ర. కొంతమంది అక్కడక్కడ ఆదివారం పెడతా ఉన్నారు, శని వదిలేసుకుంటా ఉన్నారు వద్దనేసి. రోజులో వచ్చినటువంటి నేను చెప్పిన రాహుకాలము, గుళికా కాలము, యమగండ కాలము, వర్జ్యము, దుర్ముహూర్తాలు. రాహుకాలం ఏం కాదు, అది రాహుకాలంలో రాహుకాల పూజలో చేయటానికి అని అట్లా తల్లిదండ్రులని మీరు కన్విన్స్ చేయమాకండి. రాహుకాలం వాళ్ళు ఇష్టపడటంలో తీసేయండి, మంచి ముహూర్తం పెట్టండి. నేను చెప్పినటువంటి ఆ సమయం గురు, శుక్ర, బుధ హోరాలో ఆ గంటకి అధిపతి ఈ 3 గ్రహాలు ఉండాలి. పోతే ఆ గంట సమయంలో కూడా వచ్చే 15 నిమిషాలు, 14, 13 నిమిషాల సమయాన్ని విడగొడతారని చెప్పాను, వర్గీకరిస్తారు. వర్గోత్తమ సమయం, పుష్కరాంశ, శుభ సమయం, అశుభ సమయం కాకుండా చూడండి. ఓకే. సో చాలా విషయాలు ఉన్నాయి. ఇట్లా జ్యోతిష్యం అంటే అంత మీరు ఏదో ఎంత ఉంటుంది, వివాహ జ్యోతిష్యం వేరు, మళ్ళీ ముహూర్త జ్యోతిష్యం వేరు. ముహూర్త జ్యోతిష్యం ఎంత చూడాల్సి వస్తుంది, ఎన్ని చేయాల్సి వస్తుంది. బాధ్యతతో కూడిన వివాహం అంటే ఒక శుభ కార్యక్రమం, ఎంతో బాధ్యతతో కూడినటువంటి ఇది. ఆ బాధ్యతల్ని తప్పించుకోవటం అంటే కష్టం అవుతుంది.
ఆ బాధ్యతని ఏదో చేశాను నేనంటే కాదు. సరే, యోగ కరణాలు చూసి చెప్పాను, వారాల గురించి చెప్పాను, నక్షత్రాలు గురించి చెప్పాను. పోతే ఆహ్, కొన్ని తిథుల గురించి కూడా డిస్కస్ చేద్దాం. నక్షత్రాలు తెలిసిపోతుంటాయి. ఏ అశ్విని నక్షత్రంలో రాస్తారు వివాహం ఉంటదనేసి. అంటే ఇప్పుడు ఏదో వివాహం రాయకపోయినా చెడు రాయలేదనుకోండి ఆ నక్షత్రంలో, అయ్యో! ఇక్కడ రాయలేదండి వివాహం, ఇది వద్దు అనకూడదు. ఇప్పుడు అశ్విని నామకరణాలు, రథారోహణం, పురప్రవేశం, వైద్యము ఇయన్నీ మంచి కార్యక్రమాలే గదా! వర్తకం, ప్రయోగం, యాత్ర, ఉద్యోగరంగం. సో, అశ్విని ఇక్కడ రాయలేదు వివాహం అనకూడదు. మీరు నేను అంటే పర్టిక్యులర్‌గా పట్టుకోకూడదు. అక్కడేం లేదు గదా! అంతే అన్ని మంచి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వివాహం గూడా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అంతే పంచాంగ శుద్ధి చూస్తున్నాను నేను. ఈ అశ్విని గ్రంథంలో రాయలేదండి అంటే అన్ని మంచి కార్యక్రమాలు రాశారు. గర్భాధానం, నామకరణం, రథారోహణం, పురప్రవేశం, చౌలం, వైద్యం, మంత్రోపదేశం, గృహారంభం, బీజావాపం, వ్యవసాయం, వర్తకం అన్ని మంచి ఉద్యోగారంభాలు, ఆ! వ్రాత పని, విద్యారంభాలు ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగే వివాహం గూడా పంచాంగ శుద్ధి పట్టుకొని అశ్విని నక్షత్రం మంచిది గాదు అని అనకూడదు. ఓకే. సరే. భరణి నక్షత్రంలో కొట్లాటలు, యుద్ధారంభాలు ఇలాంటివి కాబట్టి సరే ఇది వదిలేసేసుకోండి. అట్లా అన్నమాట. 27 నక్షత్రాల్లో. కృత్తిక యోగము, ధనముదాచుట, ఔషధ పశు యొక్క ధాతువాదం, విష ప్రయోగాలు ఇso ఇలాంటివి కొంచెం చూసుకోండి. రోహిణి వివాదం, ఉపనయనం, చౌలం, సీమంతం, శాంతి, విద్యారంభాలు. సో, ఏదన్నా చెడు అలాంటివి లేదు అన్నప్పుడు ఓకే. నక్షత్రం ఎళ్ళిపోవచ్చు. ఒకటి పెద్ద పట్టి మృగశిర నక్షత్రం. కొన్నిటికి రాసి ఉంటారు క్లియర్‌గా వివాహం. ఎందుకంటే కొంతమంది గ్రంథాలు పట్టుకొని వెళ్తా ఉంటారనమాట. పర్టిక్యులర్‌గా పలానా నక్షత్రం బాగలేదండి తీసేద్దాం అంటారు. అట్లా కాదు. ఓకే. 50%, 70% అంటే ఇప్పుడు పంచాంగ శుద్ధి అంటే తిథి, వార, నక్షత్ర, కరణ యోగాల్లో ఒక 60, 70% ఓకే అవుతుంది. 1, 6 కలవట్లేదు వదిలేయాలి. అంతేగాని అయ్యో! అది లేదు. నేను ఇప్పుడు కర్ణం కలవడం చాలా వరకు కర్ణ యోగాలు ఎవరు చూడరు. ఎవ్వరు చూడటం లేదు. చూసేదంతా ఏందంటే వారం, నక్షత్రం, తిథి. వీళ్ళు చూసేది. ఎక్కువ తిథి చూస్తున్నారు. తిథి పలానా తిథి నేను చెప్పినట్టు శుక్లపక్ష పాడ్యం వదిలేసి విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి. ఇంకా కొంచెం ఏకాదశి లాంటివి కూడా కొంతమంది వివాహాలకి చూస్తున్నారు. నెక్స్ట్ వారాల్లో బుధ, శుక్ర, గురు. ఇంకా గట్టిగా పోతే ఇంకొక వారం ఆదివారం. సోమ, మంగళ, శనివారాలు. శనివారం చాలా వరకి వదిలేసుకుంటున్నారు. కాబట్టి చూడండి ఇలాంటివి కూడా. సో, ఈ నక్షత్రాల్లో అన్ని చూసేసి వివాహాలు అలాంటివి. అంతేగాని పలానా నక్షత్రంలో వివాహం రాయలేదండి. ఇప్పుడు స్వాతిలో వివాహం రాశారు. కాబట్టి మేము పుస్తకం పట్టుకున్నాం, గ్రంథం చదివాం. స్వాతిలో వివాహం రాసి చేస్తాం. చిత్తలో రాశారా? చిత్తలో కూడా వివాహం రాశారు. ఎందుకంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతది మన ఫల్గుణ మాసం. ఫల్గుణ మాసం ఎక్కడి నుంచి? మనకి జనవరి 20 నుంచి మనకి ఫల్గుణ మాసం స్టార్ట్ అవుతది. మాఘమాసం. మాఘమాసం జనవరి 20 నుంచి స్టార్ట్ అవుతుంది. మఖ. మఖ అంటే మాఘమాసం ఇక్కడి నుంచి రెండవ నవకం అనే నక్షత్రాలు రెండవ నవకం ఇక్కడే స్టార్ట్ అయిపోద్ది. అశ్లేష దాకా మొదటి నవకం, రెండో నవకం మఖ, పుబ్బ. పుబ్బ అంటే పూర్వ ఫల్గుని అని కూడా అంటారు. ఉత్తర అంటే ఉత్తర ఫల్గుని. ఓకే. హస్త, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ మొత్తం 9 నక్షత్రాలు రెండవ నవకం. ఇక్కడి నుంచి మాఘమాసం అంటే ఇక్కడి నుంచి మాఘమాసం జనవరి 26 నుంచి 20 నుంచి స్టార్ట్ అయిపోద్ది. సో, ఇక్కడ నుంచి వివాహాలు స్టార్ట్ అవుతాయి. పుబ్బ. కానీ ఇప్పుడు ఈ శుక్రమౌఢ్యం వల్ల వీళ్ళు కొంచెం ఫిబ్రవరి నుంచి వివాహాలు ఉన్నాయని ఈ ఈటిల్లో రాశారు. ఏటిల్లో రాశారు? మన ఈ పంచాంగాల్లో రాశారనమాట. ఓకే. మాఘమాసం జనవరి 20 నుంచి ఫిబ్రవరి 20 దాకా. ఫిబ్రవరి 20 నుంచి మనకి ఫల్గుణ మాసం. ఆ తర్వాత ఫల్గుణ మాసం తర్వాత ఏమొస్తది? చైత్ర చైత్ర మాసం, స్వాతి, విశాఖ, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం. ఓకే. తర్వాత ఆషాఢ మాసం, శ్రావణ మాసం, భాద్రపద మాసం. ఓకే. ఇట్లా అనమాట. పోతే నెక్స్ట్ వచ్చేసి ఈ మొదటి నవకంలో వచ్చే నెలలు ఏమైనా తెలుగు మాసాల్లో ఏమొస్తది? ఆశ్వేయుజ మాసం, అశ్విని నక్షత్ర సమయంలో ఆశ్వేయుజ మాసం, కృత్తిక నక్షత్ర సమయంలో కార్తీక మాసం, మృగశిర మార్గశిర మాసం, మృగశిర నక్షత్ర
మృగశిర, పుష్యమి నక్షత్రం, పుష్యమాసం. సో మొదటి నవకంలో 4 మాసాలు వస్తాయి. ఏమంటే అశ్విని నక్షత్ర సమయంలో ఆశ్వయుజ మాసము, కృత్తిక నక్షత్రం కార్తీక మాసము 2, మృగశిర నక్షత్ర సమయంలో మార్గశిర మాసము, పుష్యమి 4 మాసాలు వస్తాయి. ఓకే, అశ్విని కార్తీక మాసము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యమి 4 మాసాలు. రెండవ నవకంలో 4 వస్తాయి. రెండవ నవకం మాఘమాసము, ఫల్గుణ మాసము. ఓకే, మాఘమాసం వచ్చేసి మఖా నక్షత్రంలో ఆ పూర్వ ఫల్గుని ఆ సమయంలో ఫల్గుణ మాసం, మాఘమాసం, ఫల్గుణ మాసం. పోతే చైత్ర మాసం, వైశాఖం, ఈ 4 మాసాలు. ఇక్కడ వచ్చేసి మూడవ నవకంలో ఆషాఢ మాసం, ఎందుకంటే పూర్వాషాఢ నక్షత్ర సమయంలో ఆషాఢ మాసం స్టార్ట్ అవుద్ది. శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రం, భాద్రపద మాసం 3 ఉంటాయి. ఓకే, మొత్తం ఇట్లా అనమాట. సో తిథుల గురించి మనం చెప్పేటప్పుడు, నక్షత్రాల గురించి మనం చూసినప్పుడు తిథులు, ఏ తిథులు వివాహాలకు మంచి చెప్పున్నాను. ప్రతి తిథి గురించి కొంత రాసి ఉంటుంది. అంటే ఆ తిథి ఇప్పుడు వారాలు చెప్పారు, వారంలో చేయదగింది చెప్పానా. ఆదివారం ఉద్యోగం, కొంతమంది ఆదివారం వివాహం ఎందుకు తీసుకుంటారంటే అది ఉద్యోగంలో చేరడం, మంగళ కృత్యాలు అంటే శుభ కార్యక్రమాలని సో ఉంది కాబట్టి ఒకసారి ఆదివారం తీసుకుంటారు. ఓకే, సోమవారం వద్దంటారు. సోమవారం ఎప్పుడో కూడా పెద్దగా తీసుకోరు. మరియు ఆదివారం నాడు చెప్పబడి, అంటే ఈ ఆదివారంలో చెప్పబడి అన్ని సోమవారం చేయొచ్చని. సో కానీ జనరల్గా సోమవారం వద్దంటారు, మంగళవారం కూడా వద్దంటారు. ఎందుకంటే విష, అగ్ని, ఆయుధ, యుద్ధ ఇలాంటి అసత్య క్రియలు ఇలాంటివి సంబంధించింది కాబట్టి మంగళవారం వద్దులే అంటారు. బుధవారం వివాహాలు ఒప్పుకుంటారు. నైపుణ్యమైన బంగారం చేయించుట, వాహన, శిల్వ, విద్య, రాజులు, వ్యాయామం, వ్యాపార, క్రయ విక్రయ. ఇక్కడ ఏమంటే పొరపాట్లు ఏం లేవు, అన్ని మంచి క్రియలే. కాబట్టి బుధవారం కూడా ఇక్కడ వివాహం రాయలేదండి బుధవారం అని అనకూడదు. ఎందుకంటే మంచి కార్యక్రమాలు, బుధుడు సహజంగా వ్యాపారాలకి ఇలాంటి వాటికి మంచిది కాబట్టి ఒక కాంట్రాక్ట్ అంటే వివాహం అనేది కూడా ఒక బంధమే కదా, కాంట్రాక్ట్ అనమాట, లైఫ్ లాంగ్ కాంట్రాక్ట్. గురువారం వివాహాది శుభ క్రియగా రాసి ఉన్నారు. ఓకే, విద్యారంభాలు, అన్ని మంచి కార్యక్రమాలు, యుద్ధారంభాలు, శుభ కార్యక్రమాలు. శుక్రవారంలో వివాహం రాశారు. సో శుక్ర, గురు, బుధ ఆదివారం. ఓకే, శనివారం వద్దంటారు జనరల్గా. శనివారంలో ఏంటంటే చూడండి ఇక్కడ ఎందుకంటే పెద్దగా నేను గ్రంథాలు చదివినప్పుడు శనివారం, సోమవారం, ఇవన్నీ పెద్ద, మంగళవారం ఈ 3 వదిలేసుకున్నారు వివాహాలకే. సరే, తిథుల్లో వస్తే తిథుల్లో చూడండి, పాడ్యమిని జనరల్గా వివాహం రాసినా కూడా చాలా వరకు పాడ్యం మొదటి తిథిని వదిలేస్తారు. విద్య, యాత్ర, వివాహాలకి. ఓకే, తదియలో వివాహం రాయలేదు అనుకోకుండా అన్ని మంచి కార్యక్రమాలు రాశారు కాబట్టి చవితి వద్దు అంటారు. ఎందుకంటే రెక్త తిథులు అంటారు, చవితి, నవమి, చతుర్దశి. కాబట్టి చవితి, నవమి, దశమి, చతుర్దశి. దశమి ఓకే, చతుర్దశి ఓకే, 14వ తిథి. పంచమి బాగానే ఉంటది అంటారు. ఓకే, షష్ఠి వద్దని, సప్తమి ఓకే అని, అష్టమి వద్దని, నవమి వద్దని, దశమి ఓకే అని. ఓకే, ఏకాదశి కూడా కొన్ని తీసుకుంటారు వివాహాలకు, వ్రత ఉపవాసం, అన్ని ధర్మకర్మలు, దేవతోత్సవాలు, వాస్తు యుద్ధ కర్మ. ద్వాదశి చాలా వరకు శుభకర్మలు చేయవచ్చు అని రాశారు, కొంతమంది తీసుకుంటారు. సో చూసుకోండి. త్రయోదశి మట్టికి ఓకే, త్రయోదశి. చతుర్దశి పూర్ణిమలో వివాహం రాసి ఉన్నారు, తగును అనేసి పూర్ణిమ రోజు. అమావాస్య రోజు వద్దని, అందుకని అమావాస్య తీసుకో. సో జనరల్ గా తిథుల్లో ఏంటంటే విద్య, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి అంతవరకు. ఏకాదశి కొంతమంది తీసుకుంటారు. సో ఇట్లా చెప్పాను. పంచాంగ శుద్ధి అంటే పంచాంగ శుద్ధి కూడా చెప్పాను మీకు అందరికీ. ఈరోజు చాలా విషయాలు డిస్కస్ చేశాను. ఇవన్నీ కూడా మీరు క్లాసులకు వస్తే తెలుసుకుంటారు. క్లాస్కి నా దగ్గరికి వస్తే ఉచితంగా చెప్పే ఈ క్లాసులు మీరు నేర్చుకుంటే రేపు 10 మందికి సహాయం చేయండి. టైం వేస్ట్ చేసుకోమాకండి. చాలా మంది రిటైర్ అయి ఉన్నారు, ఖాళీగా కూర్చోండి. నేను చేసాను 30 years, 58. నేను ఖాళీగా కూర్చోను. నేను ఎప్పుడు కూడా ఏదో ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుందంటే సమాజంలో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయి కూర్చోంది, వివాహం అనేది, వివాహ జ్యోతిష్యం.
ముహూర్త జ్యోతిష్యం గురించి పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ముహూర్తం పెట్టేస్తారు. అది నేను చెప్పాను ముహూర్త జ్యోతిష్యంలో కూడా చాలా ఉంటది. ఆ శుద్ధి చూడాలి, సప్తమ స్థాన శుద్ధి చూడాలి, ఏకవింశతి 21 మహాదోషాలు వివాహాలకు చూడాలి. అర్థమవుతుందా? వారాలు చూడాలి, నక్షత్రాలు, తిథి, పంచాంగ శుద్ధి చూడాలి. ఇవన్నీ ఎంతో ఉంటది తతంగం. అవన్నీ చేస్తున్నారా అంటే మీకు తెలియాలి అవన్నీ. ఉమ్. నేను హోరాధిపతుల గురించి చెప్పాను. హోరా అంటే గంటని హోరా అంటారు. అవర్ అని ఇంగ్లీష్ అంటారు. హోరా చెప్పాను. శుభ సమయాలు చెప్పాను. సో ఈరోజు చాలా డిస్కస్ చేశాను. గ్రంథ పఠనం అనేది చాలా అవసరం మనుషులకి. మీకు అంత జ్యోతిష్యం అనేది నమ్మాలి అంటే ఖాళీ కూర్చోంటారు, చదవండి, గ్రంథాలు చదవండి ఖాళీగా కూర్చునే కాడికి. ఉమ్, ఇందులో మీకు సర్వార్థ చంద్రికలో చాలా విషయాలు రాశారు. పోతే మీకు మాసాలు, తెలుగు మాసాలు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వేజ, కార్తీక, మార్గశిర, పుష్యమ, మాఘం, ఫల్గుణం, 12 మాసాలు తెలుగు నెలల్లో. ఓకే. చైత్రం స్టార్ట్ 20 మార్చి, జనవరి నుంచి మాకు మాఘమాసం స్టార్ట్ అవుద్ది. కొత్త సంవత్సరం అంటారు కదా ఇక్కడ నుంచి. కానీ మన తెలుగు మాసాలు చైత్రం నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది మైండ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన తెలుగు మాసం, మన తెలుగు సంవత్సరం ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ ఇంగ్లీష్ నెలలు కొత్త సంవత్సరం అంటారు, కానీ ఉగాది రోజు మన కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మన చైత్ర మాసం తోటి కొత్త సంవత్సరం మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, చైత్ర మాసం తోటి. ఓకే. కాకపోతే వీళ్ళు ఇంగ్లీష్ క్యాలెండర్లో ప్రకారం జనవరి నుంచి లెక్కేస్తారు. మాఘమాసం అక్కడనే స్టార్ట్ అవుద్ది. కొత్త సంవత్సరం ఎక్కడి నుంచి అంటారు. ఓకే. వీళ్ళకి చెట్లు ఆకులు రాలుతా ఉంటాయి ఆ టైంలో. వీళ్ళ కొత్త సంవత్సరంలో జనవరిలో మనకి చెట్లు చిగురిస్తాయి. మన చెట్లు చిగురించే టైంలో మనకి మన ఉగాది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కొత్త సంవత్సరం. కాబట్టి మన అందరూ కూడా మీరు ఏం చేస్తారు, పుట్టిన రోజులు జరుపుతూ ఉంటారు. మీరు తిథి ప్రకారం చూసుకోవాలి. మీ తిథి ఏ రోజు మీరు తిథిలో పుట్టారో ఆ తిథి ఆ మీ జన్మ, మీ ఏమంటారు దాన్ని, మీ బర్త్డే. ఇంగ్లీష్ డే ప్రకారం కాదు. మీ తిథి ఏ రోజు మీకు పుట్టిన తిథి ఉంటుందో ఆ తిథి రోజే, ఆ తిథి రోజే మీరు వివాహాలు, సరే దాన్ని ఏమంటారు, బర్త్డేలు చేయాలి. అంతేగాని నేను ఇంగ్లీషు. సరే, ఓకే. థ్యాంక్ యూ. జై హింద్. క్లోజ్, క్లాస్ అవుతుంది, క్లోజ్.